Hello everyone. So finally I'm back with the most requested video in my channel. That is ఎవరి క్రిస్టోఫర్ నోలన్. సో నాకు తెలిసి దీని గురించి మీకు స్పెషల్ గా ఇంట్రడక్షన్ ఇవ్వవసరం లేదు. సో అందుకే డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాము. కానీ వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి కంటెంట్ కావాలంటే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. My life is like a Christopher Nolan movie. I don't really understand what's going on. I'd say don't try to understand it, just feel it. నోలన్ ఫుల్ నేమ్ వచ్చేసి క్రిస్టోఫర్ ఎడ్వర్డ్ నోలన్. జూలై 30, 1970 లండన్ లో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ పేరు జేమ్స్ నోలన్. తను ఒక బ్రిటిష్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్. అండ్ వాళ్ళ మదర్ పేరు క్రిస్టినా జెన్సన్. తను ఒక ఫ్లైట్ అటెండెంట్. అండ్ ఆంజాంబోలన్ నోలన్ చిన్నప్పుడు కొన్ని రోజులు యూకేలో ఉంటే మరి కొన్ని రోజులు యుఎస్ లో ఉండేవాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా తన దగ్గర డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. బికాస్ తను యూకేలో పుట్టాడు కాబట్టి బ్రిటిష్ సిటిజన్షిప్ అండ్ వాళ్ళ మదర్ యుఎస్ కాబట్టి అమెరికన్ సిటిజన్షిప్. సో నోలన్ చిన్నప్పటి నుంచే చాలా క్రియేటివ్. బట్ తనకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ అవడానికి మెయిన్ రీజన్ తన 7 years ఉన్నప్పుడు చూసిన స్టార్ వార్స్ మూవీ. ఆ మూవీ చూసాక తనకు కూడా ఇలాంటిది ఏదైనా చేయాలనిపించింది. అండ్ తనలో ఇంట్రెస్ట్ చూసిన వాళ్ళ ఫాదర్ తన దగ్గర ఉన్న సూపర్ హిట్ కెమెరా నోలన్ కి ఇచ్చాడు. సో ఆ కెమెరా తీసుకుని తాను ఆ వయసులోనే తన దగ్గర ఉన్న వస్తువులతో స్టార్ వార్స్ ఇన్స్పిరేషన్ లా తీసుకుని స్పేస్ ఫోర్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇన్ విచ్ వాళ్ళ అంకల్ నాసాలో వర్క్ చేస్తారు కాబట్టి కొన్ని రియల్ లైఫ్ ఫుటేజెస్ తనకు చూడడానికి చిన్నప్పుడు ఇచ్చేవాడు. సో ఆ ఫుటేజెస్ కూడా తను యాడ్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తయారు చేశాడు. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ తయారు చేయడానికి వాళ్ళ తమ్ముడైన జొనాథన్ నోలన్ కూడా హెల్ప్ చేశాడు. ఇన్ఫాక్ట్ జొనాథన్ కూడా పెద్దయ్య క్రిస్టోఫర్ లాగానే చాలా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వేరే వెస్ట్ వరల్డ్ అనే చాలా ఇంట్రెస్టింగ్ సిరీస్ తయారు చేశాడు. ఇన్ఫాక్ట్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన కొన్ని బ్లాక్ బస్టర్స్ లైక్ మెమెంటో, ప్రెస్టేజ్, డార్క్ నైట్, ఇంటర్స్టెల్లార్ వీటన్నిటికీ జొనాథన్ వాజ్ వన్ ఆఫ్ ది కో రైటర్. క్రిస్టోఫర్ కి జొనాథన్ తో పాటు ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడు. తన పేరు మాథ్యూ. కానీ తనకు వీళ్ళిద్దరిలాగా మూవీస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే ఈ వెంట్ ఇన్ టు బిజినెస్. అండ్ ఇంకా కమింగ్ బ్యాక్ టు చైల్డ్హుడ్, సో అలా తన 7 years అప్పుడే స్పేస్ ఫోర్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చూపించాడు. అండ్ తన స్కూలింగ్ ఏమో ఇంగ్లాండ్ లో ఉన్న హేల్బెరీ అండ్ ఇంపీరియల్ సర్వీస్ కాలేజీలో కంప్లీట్ చేశాడు. సో అప్పట్లో రిలీజ్ అయిన రెడ్లీ స్కాట్, బ్లేడ్ రన్నర్ ఆర్ స్టాన్లీ కుబ్రిక్స్ 2001 స్పేస్ ఆడిసీ లాంటి మూవీస్ తనని చాలా ఇన్స్పైర్ చేసినాయి. ఇన్ఫాక్ట్ ఆ మూవీస్ చూస్తే తను కూడా ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. అండ్ తను తీసుకున్న డెసిషన్ కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళ ఫాదర్ ఒక కండిషన్ పెట్టారు, దట్ యూనివర్సిటీకి వెళ్ళేప్పుడు ఫిలిమ్స్ తప్ప ఏదైనా వేరే సబ్జెక్ట్ తీసుకోవాలని. ఇంకా అందుకే నోలన్ ఇంగ్లీష్ లిటరేచర్ యాజ్ మేజర్ లాగా తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఇది తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ యాక్చువల్లీ సినిమాలే. అంటే తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ స్క్రిప్ట్ రైటింగ్ లో యూజ్ అయిద్దని చెప్పి అది తీసుకున్నాడు. పైగా అసలు ఈ సినిమానే రీజన్ మూలానే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ సెలెక్ట్ చేశాడు. అంటే తనకు తెలిసింది దట్ ఆ కాలేజ్ లో ఒక ఫిల్మ్ క్లబ్ ఉంది అండ్ ఆ ఫిల్మ్ క్లబ్ లో జాయిన్ అయితే వాళ్ళు 60mm కెమెరా షూటింగ్ చేయడానికి ఇస్తున్నారని. సో అందుకే తన కాలేజ్ కు వెళ్ళాడు అండ్ అనుకున్నట్టే అక్కడ ఫిల్మ్ క్లబ్ లో జాయిన్ అయ్యాడు. అండ్ అక్కడే ఫర్ ది ఫస్ట్ టైం తాను ఎమా థామ్సన్ ని కలిశాడు. లేటర్ ది బోత్ ఫాల్ ఇన్ లవ్ అండ్ 1997 లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఎమా థామ్సన్ కూడా మూవీస్ అంటే చాలా ఇష్టం. షీఈస్ వెరీ సపోర్టివ్. ఇన్ఫాక్ట్ ఫిల్మ్ క్లబ్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా నోలన్ డైరెక్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో షీఈస్ వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్. సో 1993 లో నోలన్ తన డిగ్రీ కంప్లీట్ చేశాడు. కానీ తర్వాత మూవీస్ తీయడానికి డబ్బులు లేవు కాబట్టి కార్పొరేట్ వీడియోస్ చేసే జాబ్ లో జాయిన్ అయ్యాడు. మరి దాంట్లో తను స్క్రిప్ట్ రీడర్, రైటర్, కెమెరామ్యాన్ ఇలా అన్ని పనులు చేసేవాడు. అండ్ అక్కడ వర్క్ చేస్తేనే తను వాళ్ళ కాలేజ్ ఫిల్మ్ క్లబ్ హెల్ప్ తీసుకుని 1996 లో టుడిల్ బగ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. మరి దాంట్లో మెయిన్ లీడ్ కంటిన్యూస్ లో ఒక చిన్న బగ్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ క్లైమాక్స్ లో తెలిసిద్ది దట్ యాక్చువల్ బగ్ కూడా తనే అని. సో బేసిక్లీ ఇట్ వాజ్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్. సో ఆ 3-minute షార్ట్ ఫిల్మ్ ని వాళ్ళు 1996 లో క్యాంబ్రిడ్జ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చూపించారు. వీరందరికీ ఆ షార్ట్ ఫిల్మ్ నచ్చింది. ఇంకా ఆ తర్వాత నోలన్ అండ్ ఎమ్మా ఇద్దరు కలిసి వాళ్ళ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ తయారు చేయాలని అనుకున్నారు. దాని పేరు వచ్చేసి లారీ మహోనా. కానీ కరెక్ట్ అయిన ఫండింగ్ లేకపోవడం వలన ఆ ప్రాజెక్ట్ ని ఆపేశారు. అండ్ ఆ తర్వాత నోలన్ ఒక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి తీశాడు. కానీ ఇలా ప్రొడక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా తన ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ తీయలేడని నోలన్ కి అర్థమైంది. సో అందుకే ఫైనలీ నోలన్ అండ్ ఎమ్మా డిసైడెడ్ వాళ్ళు ఇన్ని రోజులు సేవ్ చేసిన మనీ మొత్తం పెట్టి ఒక ఫిల్మ్ తీయాలని. అండ్ ఆ ఫిల్మ్ పేరే ది ఫాలోయింగ్. అండ్ ఆ మూవీ బడ్జెట్ వచ్చేసి ఓన్లీ $6,000. సో నోలన్ ఆ మూవీ స్క్రిప్ట్ ఆర్ స్క్రీన్ ప్లే ఆ బడ్జెట్ కి తగ్గట్టు రాశాడు. లైక్ మూవీలో ఎక్కడ అసలు గన్స్ యూజ్ చేయరు. బికాస్ గన్స్ అవన్నీ కాస్ట్లీ కాబట్టి ఓన్లీ మూవీలో హ్యామర్ అలాంటి వస్తువులే వాడతారు. ఇన్ఫాక్ట్ ఆ మూవీ మొత్తం కూడా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే షూట్ చేశాడు. అండ్ పైగా కలర్ కి వెళితే మళ్ళీ లైటింగ్ వీటన్నిటి మూలాన ఖర్చు ఎక్కువైందని చెప్పి మూవీ మొత్తం కూడా తాను బ్లాక్ అండ్ వైట్ లోనే షూట్ చేశాడు. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ వాజ్ ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ తన ఫ్రెండ్సే. అంటే వాళ్ళందరికీ రియల్ లైఫ్ లో వేరే జాబ్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ
మూవీ మొత్తాన్ని వాళ్ళు వీకెండ్స్ లోనే షూట్ చేశారు. And అలాగే తీయడానికి రీల్ చాలా కాస్ట్లీ కాబట్టి అది వేస్ట్ అవ్వకూడదని షూటింగ్ కి వెళ్లే ముందు వీళ్ళు కంటిన్యూస్లీ చాలా రిహార్సల్స్ చేసేవాళ్ళు. సో నోలన్ కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్ ఇవన్నీ చూసుకుంటే ఇంకోవైపు ఎమా ప్రొడక్షన్, లాజిస్టిక్స్ ఇవన్నీ చూసుకునేది. అలా నోలన్ ఫైనలీ తన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అయిన ఫాలోయింగ్ 1998 లో రిలీజ్ చేశాడు. అండ్ ఆ మూవీని వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో, టొరంటో లాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో చూపించారు. అక్కడ ఈ మూవీ చాలా పాపులర్ అయింది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎడిటింగ్. వేరే మూవీలో మెయిన్ లీడ్ ఒక రైటర్. ఇన్స్పిరేషన్ కోసం తాను ర్యాండమ్ గా కొంతమంది స్ట్రేంజర్స్ ని ఫాలో అవుతాడు. లైక్ రోజంతా వాళ్ళు ఏం చేస్తున్నారో అదంతా చూస్తాడు. అలా చేసే తాను ఒకరోజు సడన్ గా ఒక దొంగను ఫాలో అవుతాడు. అండ్ దాని మూలం తను కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. ఇలా స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా రాశాడు. అండ్ ఆ స్టోరీని తన స్టైల్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చూపించాడు. లైక్ స్టోరీ కంటిన్యూస్లీ పాస్ట్ ను ప్రెసెంట్ లో షిఫ్ట్ అవుతూ ఉంటది. సో అప్పట్లో ఆడియన్స్ కి ఇలాంటి స్టోరీ టెల్లింగ్ ఆర్ ఎడిటింగ్ చాలా కొత్తగాను ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే ఆ మూవీ చాలా పాపులర్ అయింది. సో ఇలా తను ఫస్ట్ మూవీతోనే తన స్టైల్ ఏంటో చూపించాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మూవీలో చూపించినట్టు క్రిస్టఫర్ నోలన్ కూడా అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ కోసం కొంతమందిని ఫాలో అయ్యేవాడంట. మెయిన్లీ మూవీ తీయడానికి ఐడియా మాత్రం ఒకరోజు తన ఇంట్లో దొంగతనం జరిగితే అది చూసి తను ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ మొత్తం రాశాడంట. సో ఆ తర్వాత ఒక రోజు జాన్ అను నోలన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటి నుంచి కార్లో వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఐడియా చెప్పాడు. దట్ ఎమ్నీషియా ఆర్ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి సఫర్ అవుతున్న ఒక పేషెంట్ ఎలా తన వైఫ్ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసి రివెంజ్ తీసుకుంటానని. సో ఈ ఐడియా వినగానే నోలన్ కి చాలా బాగా నచ్చింది. తను దీని మీద ఒక మూవీ తీయాలనుకున్నాడు. సో జాన్ కూడా యాక్చువల్లీ ఈ స్టోరీని డెవలప్ చేసి ఒక షార్ట్ స్టోరీ రాశాడు. వేరే మూవీ రిలీజ్ అయ్యాక ఆ షార్ట్ స్టోరీని పబ్లిష్ చేశాడు. సో నోలన్ తన దగ్గర నుంచి ఐడియా తీసుకుని మిగతాదంతా సొంతంగా డెవలప్ చేశాడు. లైక్ స్టోరీ అండ్ మెయిన్లీ స్క్రీన్ ప్లే. సో తను రాసిన స్క్రిప్ట్ ఎమ్మాకి చాలా బాగా నచ్చింది. సో అందుకే ఎమ్మా తన కొలీగ్ అయిన ఆరోన్ కి ఆ స్క్రిప్ట్ చదవడానికి ఇచ్చింది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆరోన్ కూడా స్క్రిప్ట్ ఫస్ట్ రీడింగ్ లోనే చాలా బాగా నచ్చింది. సో యాక్చువల్లీ ఆరోన్ న్యూ మార్కెట్ ఫిల్మ్స్ లో యాజ్ అ ప్రొడ్యూసర్ లాగా వర్క్ చేసేవాడు. సో తనకు ఆ స్క్రిప్ట్ చాలా నచ్చడంతో తను ఎలాగోలా న్యూ మార్కెట్ ఫిల్మ్స్ వాళ్ళని నోలన్ కి ప్రొడ్యూస్ చేయమని ఒప్పించాడు. ఇంకా అలా ఫైనలీ మొమెంటో తయారు చేయడానికి న్యూ మార్కెట్ ఫిల్మ్స్ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు నోలన్ కి $4.5 million బడ్జెట్ ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ అ బిగ్ డీల్ బికాస్ అప్పుడు దాకా నోలన్ సొంత డబ్బులతో ఇండీ ఫిల్మ్స్ లాగా తీసేవాడు. సో అలాంటి దానికి ఇంత బడ్జెట్ దొరకడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ థ్యాంక్ఫుల్లీ న్యూ మార్కెట్ ఫిల్మ్స్ వాళ్ళు మిగతా స్టూడియోస్ లా కాకుండా కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. దాంతో నోలన్ తనకు కావాల్సిన వాళ్ళని హైర్ చేశాడు. లైక్ కమింగ్ టు సినిమాటోగ్రాఫర్, ఈ మూవీ స్క్రిప్ట్ చాలా మంది చదివారు, కానీ వాళ్ళెవరికి స్టోరీ సరిగ్గా అర్థం కాకపోవడం మూలాన ఈ మూవీ చేయనని చెప్పారు. సో అలా వెతికే ప్రాసెస్ లో హీ మెట్ వాలీ ఫిస్టర్. సో యాక్చువల్లీ ఫిస్టర్ కూడా నోలన్ లాగానే ఇండీ ఫిల్మ్స్ తీసేవాడు. సో అలా తను తీసిన ఒక మూవీ ఎమా చూసింది. దాంట్లో తన వర్క్ చాలా నచ్చటంతో నోలన్ తో పాటు తనకు మీటింగ్ అరేంజ్ చేసింది. సో యాక్చువల్లీ ఫిస్టర్ కూడా స్టార్టింగ్ లో స్క్రిప్ట్ కంప్లీట్ గా అర్థం కాలేదు. తనకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ తన నోలన్ ని కంప్లీట్ గా నమ్మాడు. పైగా తన నోలన్ కి చాలా సజెషన్స్ కూడా ఇచ్చాడు. లైక్ మెయిన్లీ ఇలాంటి సీరియస్ మూవీకి నేచురల్ లైట్ ఉంటే చాలా బాగుంటది అని చెప్పి సజెస్ట్ చేశాడు. సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో మీటింగ్ చాలా బాగా జరిగింది. అండ్ నోలన్ కూడా ఫిస్టర్ ఐడియాస్ చాలా నచ్చినాయి. సో అందుకే వాళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క మూవీతో వీళ్ళిద్దరు కొలాబరేషన్ ఆగలేదు. దీని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో ఐకానిక్ మూవీస్ ఇచ్చారు. లైక్ ది ప్రెస్టేజ్, డార్క్ నైట్ ట్రిలాజీ, ఇన్సెప్షన్ అండ్ ఇంటర్స్టెల్లార్. మరి ఇన్సెప్షన్ కి ఫిస్టర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఆస్కర్ అవార్డ్ కూడా గెలిచాడు. Would have been possible without the incredible vision of my master Christopher Nolan. His work. కమింగ్ టు యాక్టర్స్, యాక్చువల్లీ బ్రాడ్ పిట్ కి మూవీ స్టోరీ చాలా బాగా నచ్చింది. తను యాక్ట్ చేయాలనుకున్నాడు, కానీ డేట్స్ లేకపోవడం మూలాన తను తప్పుకున్నాడు. ఆ తర్వాత నోలన్ చాలా మంది పాపులర్ యాక్టర్స్ నే ఈ రోల్ కోసం వెతికాడు, కానీ ఎవరికి సరిగ్గా కుదరలేదు. బట్ ఫైనలీ హీ మెట్ గాయ్ పీర్స్. సో యాక్చువల్లీ తను రీసెంట్ గా LA కాన్ఫిడెన్షియల్ అనే మూవీలో చాలా బాగా యాక్ట్ చేశాడు. సో ఆ మూవీ మూలాన తను అప్పుడే పాపులర్ అయ్యాడు. అండ్ ఆ మూవీలో తన పర్ఫార్మెన్స్ నచ్చి నోలన్ తను సెలెక్ట్ చేశాడు. సో సెలెక్ట్ చేశాక ఫర్ దిస్ మూవీ గాయ్ కూడా తను 100% ఇచ్చాడు. లైక్ ఈ మూవీ కోసం తను 30 pounds తగ్గాడు. అండ్ అలాగే డిజీజ్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ అందరినీ కూడా చాలా డీటెయిల్ గా స్టడీ చేశాడు. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ మూవీలో తను ఆ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశాడు. ఇన్ఫాక్ట్ తన కెరియర్ లోనే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్. కమింగ్ టు నాట్లిన్ క్యారెక్టర్, నోలన్ అప్పుడే రిలీజ్ అయిన ది మేట్రిక్స్ మూవీ చూశాడు. దాంట్లో యానిమోస్ పర్ఫార్మెన్స్ తనకు చాలా బాగా నచ్చింది. అందుకే నోలన్ యానిమోస్ కి నాట్లిన్ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు. తన కూడా ఆఫర్ ని చాలా త్వరగా యాక్సెప్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెడీ క్యారెక్టర్ తనతో పాటు ప్రీవియస్ గా మ్యాట్రిక్స్ లో వర్క్ చేసిన జో ప్లే చేస్తే చాలా బాగుంటుందని నోలన్ తను రికమెండ్ చేసింది. కానీ నోలన్ వాజ్ నాట్ దాట్ షూర్. సో అందుకే తను జోన్ ఒక ఆడిషన్ పిలిచాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఒక్క ఆడిషన్ లోనే నోలన్ కి ఇతని టెడీ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేయగలడని అర్థమైంది. సో అందుకే తన్ని టెడీ రోల్ లో తీసుకున్నాడు, విచ్ వాజ్ రియలీ ఎ గుడ్ థింగ్. బికాస్ తను యాక్ట్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న ఇంప్రొవైజ్ చేసేవాడు. లైక్ టెడీ అంటం అవన్నీ.
సో ఇంప్రోవ్స్ నోలన్ కూడా నచ్చడం వలన వాటన్నిటిని మెయిన్ మూవీలో అలాగే ఉంచేశాడు. ఇన్ఫాక్ట్ అలాంటి ఇంప్రోవ్సే టెడీ క్యారెక్టర్ ని అంత ఐకానిక్ గా మార్చిని. సో నోలన్ తన ఒక్కడికే కాదు మిగతా యాక్టర్స్ కూడా ఇలా ఇంప్రొవైజ్ చేయడానికి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ మూవీలో బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్ లో చాలా వరకు ఇంప్రొవైజ్ చేశారు. నాట్ ఓన్లీ దట్, మెయిన్ లీడ్ మైండ్ లో మాట్లాడుకుంటున్న డైలాగ్స్ కూడా గాయ చాలా వరకు డబ్బింగ్ లో వాటిని ఇంప్రొవైజ్ చేశాడు. సో మూవీ మొత్తం తీసాక ఎడిట్ చేయడానికి నోలన్ టుక్ హిస్ టైం బికాస్ ఈ మూవీ మెయిన్ స్పెషాలిటీ వాస్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్. అసలు ఈ మూవీ ఫస్ట్ సీనే ఈ మూవీ క్లైమాక్స్. ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి తాను స్టోరీని రివర్స్ ఆర్డర్ లో అల్లుకుంటా వెళ్తాడు. లైక్ ఈ మూవీలో చూపించిన కలర్ సీక్వెన్స్ మొత్తం స్టోరీని మనకి రివర్స్ లో చెప్పిద్ది అండ్ బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్ మొత్తం స్టోరీని ముందుకు తీసుకువెళ్తది. అండ్ ఒక పాయింట్ లో ఈ కలర్ సీక్వెన్స్ అండ్ బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్ రెండు కలుస్తాయి అండ్ అదే ఈ మూవీ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ వేలో తను ఈ మూవీ మొత్తాన్ని ఎడిట్ చేశాడు. సో ఈ మూవీ రిలీజ్ చేసేదాకా అందరికీ డౌటే దట్ అసలు ఈ మూవీ ఆడియన్స్ కి అర్థమైద్దా లేదా అని. బట్ సర్ప్రైజింగ్లీ ఇట్ వాజ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. వేర్ $4 million బడ్జెట్ తో ఈ మూవీని తీస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $40 million కలెక్ట్ చేసింది అండ్ ఆడియన్స్ ఫర్ గోయింగ్ క్రేజీ. బట్ స్టిల్ ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ మూవీ సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళందరికీ ఈ మూవీ లీనియర్ వేలో ఎడిట్ చేసి DVD అప్పుడు రిలీజ్ చేశారు. సో అలా ఈ మూవీతో తన స్టైల్ ఏంటో చూపించాడు అండ్ అలా ఈ బికేమ్ ఓవర్ నైట్ సెన్సేషన్. ఇన్ఫాక్ట్ వాజ్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే. I have to believe that my actions still have meaning, even if I can't remember them. మెమెంటో తర్వాత ఎమాను నోలన్ కలిసి సిన్కోప్ అనే కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు. సో దట్ వాళ్ళ తర్వాత ఇబ్బో మూవీస్ లో క్రియేటివ్ అండ్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఉండిద్దని. ఇంకోవైపు వారన్ బ్రదర్స్ 1997 లో రిలీజ్ అయిన నార్వేజియన్ థ్రిల్లర్ అయిన ఇన్సోమేనియాని రీమేక్ చేయాలనుకున్నారు. వేరే మూవీ బడ్జెట్ వచ్చేసి $50 million. మూవీలో మెయిన్ లీడ్స్ వచ్చేసి బిగ్ స్టార్స్ లైక్ ఆల్ పచినో అండ్ రాబర్ట్ విలియమ్స్ సెలెక్ట్ చేశారు. సో అప్పట్లో ఓషన్ 11 అండ్ ట్రాఫిక్ లాంటి పాపులర్ మూవీస్ తీసిన స్టీఫెన్ సోడర్బర్గ్ ఈ మూవీకి నోలన్ రికమెండ్ చేశాడు. బట్ స్టార్టింగ్ లో WB ఒక కొత్త డైరెక్టర్ కి ఎంత ఇవ్వాలంటే ఒప్పుకోలేదు. కానీ స్టిల్ తను పద్దాగా చెప్పడంతో వాళ్ళు నోలన్ అప్రోచ్ అయ్యారు. వేరే నోలన్ ఆ మూవీ తీయడానికి కొన్ని కండిషన్స్ పెట్టాడు. లైక్ తన సినిమాటోగ్రాఫర్ అండ్ ఫిస్టర్ అండ్ తన ఎడిటర్ అండ్ డారన్ వీళ్ళిద్దరూ తనతో పాటు ఈ మూవీ కూడా వర్క్ చేస్తారని అండ్ అలాగే ఇది ఒక స్టూడియో ఫిల్మ్ అయినా గానీ ఒక ఇండీ ఫిల్మ్ లాగా తన కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలని. సో వీటికి కూడా ఫైనలీ WB ఒప్పుకున్నారు. దాంతో ఇంకా నోలన్ ఒరిజినల్ మూవీ స్క్రిప్ట్ తీసుకుని దాంట్లో చాలా చేంజెస్ చేశాడు. లైక్ కొన్ని సీన్లు తీసేయటం ఆర్ క్యారెక్టర్ మోటివ్స్ మార్చడం అండ్ మెయిన్లీ ఎండింగ్ మార్చాడు. సో మూవీ అలాస్కాలో జరుగుతుంది వేర్ సన్ నెవర్ సెట్స్ అంటే 24/7 సన్లైట్ కంటిన్యూస్లీ ఉంటది. సో అక్కడ ఒక అమ్మాయిని చంపేయటం మూలాన ఆ కేసు సాల్వ్ చేయడానికి ఆల్ పచినో డిటెక్టివ్ విలియం డామర్ లాగా ఆ ప్లేస్ కు వెళ్తాడు. సో ఆ కండిషన్స్ ఆన్ కంటిన్యూస్ సన్లైట్ మూలాన హీ సఫర్స్ ఫ్రమ్ ఇన్సోమేనియా. ఇన్సోమేనియా అంటే సరిగ్గా నిద్ర రాకపోవటం. సో దాని మూలం తను సరిగ్గా నిద్రపోకుండానే ఆ కేసు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అలా లెగిసుంటం మూలాన మెంటలీ సఫర్స్ ఏ లాట్. కొన్ని అనుకున్న విషయాలు కూడా జరుగుతాయి విచ్ మేక్స్ కేస్ మోర్ కాంప్లికేటెడ్. సో ఇలా మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యూ మూవీస్ వెర్ క్రిస్టఫర్ నోలన్ టైం తో ఆడుకోకుండా లీనియర్ స్టోరీ టెల్లింగ్ తో మూవీ తీశాడు. ఇలా ఎందుకు తీశాడో ఇంటర్వ్యూలో చెప్పాడు దట్ అదే తన ఫస్ట్ పెద్ద స్టూడియో మూవీ కాబట్టి స్టూడియోకి ప్రూవ్ చేయాలనుకున్నాడు దట్ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఆర్ ఎడిటింగ్ అవన్నీ వాడకుండానే ట్రెడిషనల్ ప్రొఫెషనల్ వేలో కూడా తను ఒక మంచి హిట్ ఇవ్వగలడని. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే తను అనుకున్నట్టే ప్రూవ్ చేశాడు బికాస్ ఈ మూవీ కూడా రిలీజ్ అవ్వగానే చాలా పెద్ద హిట్ అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $100 million కలెక్ట్ చేసింది. సో మూవీలో అలాస్కా అనే విలేజ్ ఆర్ ఫాగీ అట్మాస్ఫియర్ ప్లేస్ అ మేజర్ రోల్. ఇన్ఫాక్ట్ వాటి మూలాన మూవీలో ఒక తెలియని మిస్టరీ ఎలిమెంట్ యాడ్ అవుతుంది. సో మూవీకి ముందు అలాంటి లొకేషన్ కోసం నోలన్ అండ్ ఫిస్టర్ చాలా చోట్ల వెతికారు. బట్ ఫైనలీ వాళ్ళు అలాస్కాలో ఉన్న ఫారెస్ట్ దగ్గర ఈ మూవీని తెద్దాం అనుకున్నారు. సో చాలా రిమోట్ లొకేషన్ కాబట్టి అక్కడ పెద్దగా రోడ్ ఫెసిలిటీ లేదు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ వాళ్ళు బోట్స్ అండ్ హెలికాప్టర్స్ ద్వారా అక్కడికి తీసుకువెళ్లారు. సో దిస్ వాజ్ ది ఫస్ట్ టైం వేర్ నోలన్ ఒక ప్రాపర్ స్టూడియో అండర్ వర్క్ చేశాడు. బట్ అప్పటి నుంచే నోలన్ VFX ఎక్కువ యూజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇలాంటి లొకేషన్ సెలెక్ట్ చేయడానికి కూడా దట్ వాస్ ది మెయిన్ రీజన్. మూవీలో క్యారెక్టర్ సఫర్స్ ఫ్రమ్ ఇన్సోమేనియా కాబట్టి నోలన్ అండ్ ఆల్ పచినో ఇద్దరు రియల్ లైఫ్ పేషెంట్స్ ని ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ అలాగే ఆల్ పచినో అండ్ రాబిన్ విలియమ్స్ లాంటి పెద్ద యాక్టర్స్ తో తన కెరీర్ స్టార్టింగ్ లోనే వర్క్ చేయడం మూలాన వాళ్ళ దగ్గర నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నాడు. అండ్ అలా నోలన్ ప్రూవ్ దట్ తన మేజర్ స్టూడియో ఫిల్మ్స్ కూడా బాగా తీయగలడని. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీ నుంచి నోలన్ అండ్ వారన్ బ్రదర్స్ అమేజింగ్ కొలాబరేషన్ స్టార్ట్ అయింది. వేరే ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సో యాక్చువల్లీ మూవీ తర్వాత నోలన్ హావర్డ్ హ్యూస్ బయోపిక్ మీద మూవీ తీద్దాం అనుకున్నాడు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా తను ఆల్మోస్ట్ రాసేసాడు. బట్ అప్పుడు తనకు తెలిసింది దట్ యాక్చువల్లీ ఇదే టాపిక్ మీద మార్టిన్ స్కార్సెసీ డికాప్రియోతో కలిసి ఆల్రెడీ మూవీ స్టార్ట్ చేసేసాడని. ఇంక అందుకే ఈ ప్రాజెక్ట్ తను ఆపేశాడు. అండ్ ఆ టైంలోనే WB కూడా
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బ్యాట్మెన్ మూవీ తీద్దాం అనుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు దానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ వర్క్ ఆర్ డైరెక్టర్, యాక్టర్స్ ఇవన్నీ ఫిక్స్ చేసేసుకున్నారు. కానీ కొన్ని రీజన్స్ మూలాన ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేశారు. కానీ కరెక్ట్ గా 6 months తర్వాత నోలన్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్యాట్మెన్ ఐడియాతో WB వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సో తన ఐడియా వచ్చేసి ఒక బ్యాట్మెన్ స్టోరీ రియల్ లైఫ్ లో జరిగితే ఎంత సీరియస్ గా ఉండిద్దో చూపిద్దాం అన్నాడు. సో ఈ ఐడియా స్టూడియో కూడా నచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ప్రీవియస్ గా క్రిస్టోఫర్ నోలన్ తో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి తన మీద నమ్మకం కూడా ఉంది. సో అందుకే వాళ్ళు మూవీ తీయడానికి ఒప్పుకున్నారు. అప్పుడు నోలన్ రైటర్ అండ్ డేవిడ్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ అండ్ నేతన్ తో కలిసి వాళ్ళ గరాజ్ లో 6 weeks పాటు మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ చేశారు. వారి స్క్రిప్ట్ రైటింగ్, డిజైనింగ్ ఇవన్నీ చేశారు. అండ్ యాక్చువల్లీ నోలన్ స్టూడియో ఎగ్జిక్యూటివ్స్ కూడా అక్కడ గరాజ్ కు వస్తేనే స్క్రిప్ట్ చదవడానికి ఇచ్చాడు. సో దట్ ఎటువంటి లీక్స్ ఉండకూడదని. ఇన్ఫాక్ట్ టిల్ డేట్ నోలన్ ఇలాంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాడు. వేరే తను అసలు ఎప్పుడు యాక్టర్స్ స్క్రిప్ట్స్ ఈమెయిల్ చేయడు. తనే పర్సనల్ వెళ్లి యాక్టర్స్ అందరికి స్క్రిప్ట్స్ చదివి చెప్తాడు. కొన్ని మూవీస్ కి అయితే యాక్టర్స్ కి జస్ట్ వాళ్ళు ఉన్నంత వరకు స్క్రిప్ట్ ఇచ్చాడు. అండ్ ఆ స్క్రిప్ట్ లో ఉన్న పేజెస్ కూడా నార్మల్ పేజెస్ ఇలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంట. ఇలా లీక్స్ అవ్వకుండా తను చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతాడు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను టిల్ డేట్ అసలు ఫోన్ వాడు, కనీసం ఈమెయిల్స్ కూడా. సో యా, కమింగ్ బ్యాక్ టు బ్యాట్మ్యాన్, మెయిన్ రోల్ అయిన బ్యాట్మ్యాన్ ప్లే చేయడానికి తను చాలా మందిని ఆడిషన్ తీసుకున్నాడు. వేరే ఆడిషన్ లో హీత్ లెడ్జర్, జేక్ జిలెన్హాల్, హెన్రీ క్యావెల్, కిలియన్ మర్ఫీ లాంటి యాక్టర్స్ వచ్చారు. బట్ స్టిల్ నోలన్ కి క్రిస్టియన్ బేల్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. సో అందుకే తను క్రిస్టియన్ బేల్ ని బ్యాట్మ్యాన్ లాగా సెలెక్ట్ చేశాడు. అలాగే కిలియన్ మర్ఫీ యాక్టింగ్ కూడా నచ్చింది కాబట్టి తనకి స్కేర్ క్రో అనే ఇంకో రోల్ ఆఫర్ చేశాడు. కమింగ్ టు క్రిస్టియన్ బేల్, బ్యాట్మ్యాన్ కి ముందు తను మెషినిస్ట్ అనే మూవీ చేశాడు. దానికోసం తను చాలా వెయిట్ తగ్గిపోయాడు. అది చూసిన చాలా మంది అసలు క్రిస్టియన్ బేల్ బ్యాట్మ్యాన్ రోల్ ప్లే చేయడానికి కరెక్టా కాదా అని క్వశ్చన్స్ రేస్ చేశారు. కానీ ఒక ఎక్స్ట్రీమ్ ఫిజికల్ అండ్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత బేల్ వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేశాడు. ఇంకా కమింగ్ టు మేకింగ్, మీ అందరికీ తెలిసిందే దట్ నోలన్ అసలు ఫస్ట్ నుంచే VFX వద్దంటాడు. సో అందుకే ఈ మూవీ కోసం వాళ్ళు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ హ్యాంగర్ అంటే ఏరోప్లేన్స్ పెట్టే ప్లేస్ లో ఈ మూవీకి సంబంధించిన సెట్స్ అన్ని తయారు చేశారు. లైక్ ఆ బ్యాట్ కేవ్ అదంతా అక్కడే తయారు చేశారు. సో అందుకే మీరు మూవీలో చూసే బ్యాట్ కేవ్ మొత్తం కూడా రియల్ గా తయారు చేసిందే. నాట్ ఓన్లీ దట్, సిటీలో సీన్స్ కూడా తన రియల్ లైఫ్ లో షూట్ చేశాడు. లైక్ కొన్ని సీన్స్ న్యూయార్క్ లో, మరికొన్ని షికాగోలో. అండ్ అన్నిటికన్నా హైలైట్ విషయం ఏంటంటే ఈ మూవీ కోసం వాళ్ళు 5 బ్యాట్ మొబైల్స్ తయారు చేశారు. అండ్ వాటికి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. లైక్ ఒకటైతే స్టంట్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఇరిగిపోయింది. అండ్ రెండోది ఏకంగా ఒక ట్రక్ డ్రైవర్ తాగేసి ఏలియన్ స్పేస్ షిప్ అనుకుని దాన్ని వచ్చి గుద్దేశాడు. బట్ స్టిల్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తయారు చేయడం మూలాన అది ఇరగలేదు. అండ్ జనరల్లీ చాలా వరకు డైరెక్టర్స్ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ వేరే సెకండ్ యూనిట్ తో షూట్ చేపిస్తారు. కానీ అక్కడ ఉన్న నోలన్ కాబట్టి మూవీలో ఉన్న ప్రతి సీన్ తనే షూట్ చేస్తానని చెప్పాడు. సో ఈ మూవీలో వాళ్ళు IMAX కెమెరాస్ యూస్ చేయలేదు. బికాస్ స్టిల్ దెన్ IMAX టెక్నాలజీ ఇంకా అంత డెవలప్ కాలేదు. సో అందుకే ఈ మూవీ తీసాక దాని తర్వాత దాన్ని సాఫ్ట్వేర్ యూజ్ చేసి IMAX కోసం అనౌన్స్ చేశారు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్యాట్మెన్ మూవీ కోసం తాను ఫస్ట్ టైం హాన్స్ జిమ్మర్ తో కలిసి వర్క్ చేశాడు. అండ్ ఇంకా మీకు తెలిసిందే దట్ వాళ్ళిద్దరూ కలిసి ఎలాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారని. సో యాక్చువల్లీ ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ కంపోజర్స్, ఒకరు హాన్స్ జిమ్మర్, ఇంకొకరు జేమ్స్ న్యూటన్ హావర్డ్. అండ్ వాళ్ళిద్దరూ కలిసి బ్యాట్మెన్ ఐకానిక్ ట్రాక్ తయారు చేశారు. సో 90s లో రిలీజ్ చేసిన బ్యాట్మెన్ అండ్ రాబిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇట్ వాజ్ అ హ్యూజ్ డిజాస్టర్. వేర్ లిటరలీ దాని మూలాన సూపర్ హీరో మూవీస్ తయారు చేయడం ఆపేశారు. సో అందుకే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక బ్యాట్మెన్ మూవీ అనగానే అప్పట్లో చాలా హైప్ క్రియేట్ అయింది. అండ్ ఫైనలీ 2005 లో బ్యాట్మెన్ బిగిన్స్ మూవీ రిలీజ్ చేశారు. అండ్ సర్ప్రైజింగ్లీ మూవీ రిలీజ్ అవ్వగానే చాలా పెద్ద హిట్ అయింది. వేరే $150 million బడ్జెట్ తో ఈ మూవీని తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ $370 million కలెక్ట్ చేసింది. సో అప్పట్లో ఒక సూపర్ హీరో మూవీ ఇంత కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఈ మూవీ కమర్షియలే కాదు క్రిటికలీ కూడా చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. మెయిన్లీ ఆడియన్స్ కి ఈ మూవీలో చూపించిన ఆ రియలిస్టిక్ బ్యాట్మెన్ అప్రోచ్ చాలా బాగా నచ్చింది. సో అలా నోలన్ ఓన్లీ క్రిటిక్స్ మధ్యలోనే కాదు కమర్షియల్ ఆడియన్స్ మధ్యలో కూడా చాలా పాపులర్ అయ్యాడు. అండ్ ఆస్కార్ నామినేషన్స్ విషయానికి వస్తే బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో వాలీ ఫిస్టర్ వాస్ నామినేటెడ్. It's not who I am underneath, but what I do that defines me. అండ్ ఆ తర్వాత తను ది ప్రెస్టీజ్ అనే మూవీ డైరెక్ట్ చేశాడు. సో ఈ మూవీ తీయడానికి వెనకమాల కూడా దేర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ. వేర్ యాక్చువల్లీ ఈ మూవీ ఇదే పేరుతో రిలీజ్ అయిన ది ప్రెస్టీజ్ అనే నావెల్ ని బేస్ చేసుకుని తయారు చేశారు. సో నావెల్ రైటర్ ఆ నావెల్ రైట్స్ యాక్చువల్లీ ఇంకో ఫేమస్ డైరెక్టర్ అయిన శామ్ మెండిస్ కి ఇద్దాం అనుకున్నాడు. కానీ తను నోలన్ ది ఫాలోయింగ్ అనే మూవీ చూశాక నోలన్ ఈ మూవీని చాలా బాగా తీయగలడని నమ్మాడు. సో అందుకే తను మెమెంటో ప్రమోషన్స్ అప్పుడు నోలన్ అప్రోచ్ అయ్యాడు. వేర్ నోలన్ కూడా ఆ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. వేర్ ఆఫ్టర్ దట్ ఒక 5 years పాటు ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాడు. ఇన్ఫాక్ట్ తనతో పాటు వాళ్ళ తమ్ముడైన జొనాథన్ కూడా ఆ స్క్రిప్ట్ లో చాలా వరకు రాశాడు. సో ఈ మూవీ వచ్చేసి 19th century జరిగిద్ది. ఆ టైంలో అప్పుడు మ్యాజిక్ వాజ్ వెరీ పాపులర్. సో దాని చుట్టూ ఈ మూవీ స్టోరీ తయారు చేశారు. వేర్ రాబర్ట్ అను ఆల్ఫ్రెడ్ అనే ఇద్దరు టాలెంటెడ్ మెజిషియన్స్ మధ్యలో ఉన్న రైవల్రీ గురించి ఈ మూవీలో చూపిస్తారు. లైక్ అసలు ఒకరిని తొక్కేయడానికి ఎవరైనా ఏ లెవెల్ దాకా వెళ్ళగలరో ఈ మూవీలో ఒక మైండ్ బ్లోయింగ్ వేలో చూపిస్తారు. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈ మూవీలో నికోలస్ టెస్లాది కూడా చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటది. ఇన్ఫాక్ట్ అసలు రియల్ లైఫ్ పర్సన్స్ అయిన థామస్ ఆల్వా
ఎడిసన్ అండ్ నికోలస్ టెస్లా బేస్ చేసుకునే ఈ మూవీలో ఉన్న మెయిన్ లీడ్ సీన్ రాశారు. బికాస్ రియల్ లైఫ్ లో వాళ్ళిద్దరి మధ్యలో దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ రైవల్రీ. సో ఆ రెఫరెన్స్ తీసుకుని ఈ మూవీలో క్యారెక్టర్స్ రాశారు. సో ఈ మూవీ స్టోరీ మొత్తం మ్యాజిక్ చుట్టూ తిరిగిది కాబట్టి నోలన్ ఈ మూవీ స్క్రిప్ట్ ఆర్ స్క్రీన్ ప్లేన్ కూడా అలాగే రాశాడు. వేర్ ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ తన స్టైల్లో స్టోరీ కంటిన్యూస్లీ పాస్ట్ ను ప్రెసెంట్ లో షిఫ్ట్ అవుతా ఉంటది. వేర్ దాంతో ట్రై టు క్రియేట్ ఏ మిస్టీరియస్ ఎఫెక్ట్. అంటే ఒక మ్యాజిక్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఎలాంటి మిస్టీరియస్ ఫీలింగ్ కలిగిద్దో ఈ స్క్రీన్ ప్లే తో తను అది క్రియేట్ చేయాలనుకున్నాడు. యాక్చువల్లీ మ్యాజిక్ లో యూస్ చేసే 3 మెయిన్ రూల్స్ యూస్ చేసి ఈ మూవీ స్క్రిప్ట్ రాశాడు. లైక్ స్టార్టింగ్ విత్ ప్లెజ్, వేర్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సెటప్ చేస్తాడు. దెన్ కమ్స్ ది సెకండ్ రూల్, ది టర్న్, వేర్ రైవల్రీ చాలా డేంజరస్ గా మారిపోద్ది. ఒకరి మీద ఒకరు చాలా ఇంటెన్స్ ట్రిక్స్ యూస్ చేస్తారు. అండ్ దెన్ కమ్స్ ది ప్రెస్టేజ్, వేర్ లాస్ట్ లో ఆడియన్స్ కి ఒక మర్చిపోలేని ట్విస్ట్ ఇవ్వాలి. అండ్ అదే మూవీలో కూడా చేస్తాడు. వేర్ ఆ క్లైమాక్స్ అయితే లిటరలీ మైండ్ బ్లోయింగ్. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఆ క్లైమాక్స్ ని మర్చిపోలేరు. సో ఇలా చాలా బ్యూటిఫుల్ వేలో ఆ స్క్రిప్ట్ ని రాశాడు. దెన్ కమింగ్ టు కాస్టింగ్, ఫస్ట్ నుంచి తను హ్యూజ్ జాక్మెన్ ని ఆ రోల్ లో తీసుకోవాలనుకున్నాడు. అండ్ ఆన్ అదర్ హ్యాండ్ ఆ రోల్ లో క్రిస్టియన్ బేల్ తీసుకోవాలని తన మైండ్ లోనే లేదు. ఇన్ఫాక్ట్ ఆడిషన్ లో కూడా క్రిస్టియన్ బేల్ అసలు లేడు. కానీ ఆ తర్వాత క్రిస్టియన్ బేల్ తో మూవీ డిస్కస్ చేస్తున్నప్పుడు క్రిస్టియన్ బేల్ ఐడియాలజీ నోలన్ చాలా బాగా నచ్చింది. అలా హీ అండర్స్టూడ్ దట్ క్రిస్టియన్ బేల్ ఈ రోల్ చాలా బాగా చేయగలడని. సో అందుకే తనని తీసుకున్నాడు. అండ్ అలాగే స్కార్లెట్ జాన్సన్ ని కూడా తను ఫస్ట్ నుంచి అనుకున్నాడు. అండ్ అసలు మైకెల్ కేన్ అయితే స్క్రిప్టే చదవకుండా నోలన్ మీద నమ్మకంతో ఈ మూవీ ఒప్పుకున్నాడంట. సో ఈ మూవీలో అప్పట్లో యూజ్ చేసిన చాలా మ్యాజిక్ ట్రిక్స్ అన్ని కూడా చూపించారు. రియల్ లైఫ్ మెజిషియన్ అయిన రిక్ జే హ్యూజ్ జాక్మెన్ ను క్రిస్టియన్ బేల్ ని ట్రైన్ చేశాడు. సో ఈ మూవీ 19th సెంచురీలో జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెట్స్ అన్ని కూడా రియల్ గానే వేశారు. అంటే మోస్ట్లీ యాజ్ ఆల్వేస్ నోలన్ మూవీలో ఎక్కడ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేయనివ్వలేదు. సో అందుకే మ్యాజిక్ దగ్గర నుంచి సెట్స్ వరకు మోస్ట్లీ అన్ని ప్రాక్టికల్ గానే చేశారు. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ ప్రొడక్షన్ కి ఇట్ వాజ్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్. సో 2006 లో ఈ మూవీని రిలీజ్ చేశారు. కానీ సర్ప్రైజింగ్లీ నోలన్ ప్రీవియస్ మూవీస్ ఆడినంత లెవెల్లో ఈ మూవీ ఆడలేదు. వేర్ $40 million బడ్జెట్ తో ఈ మూవీని తీస్తే చాలా కష్టపడి బ్రేక్ ఈవెన్ అయ్యింది. వేరే టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ లో ఈ మూవీ $109 million కలెక్ట్ చేసింది. బట్ స్టిల్ కమర్షియలీ పెద్దగా సక్సెస్ఫుల్ కాకపోయినా క్రిటికలీ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ డే లో ఇట్ ఇస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్. అండ్ ఆ తర్వాత ఈ డైరెక్టెడ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ మూవీ అయిన ది డార్క్ నైట్. అసలు ఈ మూవీ గురించి చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ వన్, ప్రీవియస్ మూవీ అయిన బ్యాట్మెన్ బిగిన్స్ చాలా వరకు బ్యాట్మెన్ ఒరిజిన్ అనే యాక్షన్ మీద ఫోకస్ చేస్తుంది. బట్ ఈ మూవీ అలా కాదు. వేర్ కంటిన్యూస్లీ జోకర్ బ్యాట్మెన్ మొరాలిటీని క్వశ్చన్ చేస్తాడు. అండ్ దాన్ని క్రిస్టఫర్ నోలన్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపించాడు. ఇంకా రైటింగ్ విషయానికి వస్తే క్రిస్టఫర్ అండ్ జొనాథన్ ఇద్దరూ కలిసి రాశారు. రైటింగ్ తర్వాత ఈ మూవీలో ది మోస్ట్ డిఫికల్ట్ స్టెప్ వచ్చేసి జోకర్ రోల్ ప్లే చేసే యాక్టర్ ని క్యాస్ట్ చేయటం. సో యాక్చువల్లీ చాలా మంది యాక్టర్స్ ఈ రోల్ కోసం ఆడిషన్ ఇచ్చారు. బట్ స్టిల్ బ్యాట్మెన్ బిగిన్స్ అప్పుడే నోలన్ హీత్ లెడ్జర్ టాలెంట్ ఏంటో చూశాడు. సో అందుకే తను జోకర్ రోల్ ప్లే చేయడానికి హీత్ లెడ్జర్ ని సెలెక్ట్ చేశాడు. అండ్ వి ఆల్ నో రెస్ట్ ఈస్ హిస్టరీ. బికాస్ లిటరలీ ప్రూవ్ దట్ తన తప్ప రోల్ ఇంకెవరూ చేయలేరని. లైక్ లిటరలీ ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి తను సెపరేట్ గా హోటల్ రూమ్ తీసుకుని అక్కడే ఉండేవాడు. అక్కడ ఉంటా జోకర్ క్యారెక్టర్ ప్లే చేయడానికి రెఫరెన్స్ కోసం తను ఎన్నో కామిక్స్, మూవీస్, ఇన్ఫాక్ట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో డీల్ చేస్తున్న పేషెంట్స్ డాక్యుమెంటరీస్ కూడా చూసేవాడు. సో అలా వాటన్నిటిని రెఫరెన్స్ లా తీసుకుని తన జోకర్ క్యారెక్టర్ ని డిజైన్ చేశాడు. ఇన్ఫాక్ట్ దానికోసం తను సెపరేట్ గా ఒక డైరీ కూడా పెట్టాడు. వేర్ తనకు వచ్చిన చాలా క్రేజీ థాట్స్ ఆ డైరీలో రాశాడు. అండ్ అలాగే ఈ మూవీలో మీరు చూసిన జోకర్ లుక్ మొత్తం కూడా తనే సొంతంగా డిజైన్ చేశాడు. లైక్ ఆ కాస్ట్యూమ్, ఆ ఫిజికల్ అపీరియన్స్, ఆ లిప్స్టిక్ అవన్నీ తన ఐడియాసే. అండ్ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే షూటింగ్ అప్పుడు తను ఆన్ స్పాట్ ఎన్నో ఎక్సలెంట్ ఇంప్రోస్ చేసేవాడు. లైక్ ఈ జైల్లో సడన్ గా క్లాప్ చేసే సీన్ ముందు రాయలేదు. సో అందుకే తను క్లాప్ చేయగానే అందరూ చాలా సర్ప్రైజింగ్ గా చూశారు. అండ్ అలాగే ఈ బాంబ్ పేల్చే సీన్ కూడా వేరే యాక్చువల్లీ బాంబ్ పేల్చాక బాంబ్ ఫాస్ట్ గా పేలలేదు. సో దాన్ని కవర్ చేయడానికి తను ఆ రిమోట్ పనిచేయనట్టు యాక్ట్ చేశాడు. లేదా చాలా కాస్ట్లీ రీషూట్ అయ్యేది. బికాస్ వాళ్ళు నిజంగానే ఆ బిల్డింగ్ ని పేల్చారు కాబట్టి. ఇంక ఇంట్రాగేషన్ సీన్ గురించి అయితే అసలు చెప్పవసరం లేదు. అక్కడ ఈ వాజ్ ఎక్స్ట్రాడినరీ. బట్ దెన్ కమ్స్ ది సాడ్ పార్ట్. ఈ మూవీ షూటింగ్ తర్వాత Heath Ledger passed away. Questions this morning surrounding the death of actor Heath Ledger. It is a grisly scene. రీజన్ వచ్చేసి ఓవర్డోస్ ఆఫ్ మెడికేషన్. సో యాక్చువల్లీ తనకి స్లీపింగ్ ప్రాబ్లం ఉందంట. సో దానికి సంబంధించి స్లీపింగ్ మెడికేషన్ తీసుకునేవాడు. బట్ ఆ రోజు అది ఓవర్డోస్ అవ్వటం మూలాన అలా జరిగింది. కానీ మీరు కనుక ఇంటర్నెట్ లో చూస్తే చాలా మంది ఒక థియరీ చెప్తారు దట్ జోకర్ రోల్ పర్ఫామ్ చేయటం మూలాన సైకలాజికల్ లెవెల్లో డిస్టర్బ్ అయ్యాడు అండ్ అందుకే అదంతా జరిగిందని. కానీ అదంతా కంప్లీట్లీ రాంగ్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తనతో పాటు పనిచేసిన నోలన్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ చెప్పారు. ఇంకా కమింగ్ బ్యాక్ టు మూవీ, నోలన్ ఈ మూవీని కూడా తన స్టైల్లోనే కుదిరినంత వరకు కంప్లీట్లీ ప్రాక్టికల్ గా షూట్ చేశాడు. లైక్ యాక్షన్ సీక్వెన్స్ లో
నిజమైన ట్రక్ ని అలా తిప్పారు. అండ్ ఈ హాస్పిటల్ సీన్ లో నిజమైన బిల్డింగ్ ని పేల్చారు. అండ్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం వచ్చేసి దిస్ వాస్ ది ఫస్ట్ టైం ఐమాక్స్ కెమెరా యూస్ చేసి యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. బికాస్ దాని ముందు వరకు ఐమాక్స్ కెమెరాల్ని చాలా వరకు డాక్యుమెంటరీస్ తీయడానికి యూస్ చేసేవాళ్ళు. బికాస్ వాళ్ళ షూటింగ్ కెమెరా ఇట్ సెల్ఫ్ చాలా నాయిస్ చేస్తుంది. అలాగే వాటితో షూట్ చేయడం కూడా చాలా కష్టమైన ప్రాసెస్. బట్ స్టిల్ నోలన్ ఈ మూవీలో 28 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ మొత్తం ఐమాక్స్ లో షూట్ చేశాడు. మెయిన్లీ యాక్షన్ సీన్స్ మొత్తం కూడా దాంతోనే షూట్ చేశాడు. సో ఇలా నార్మల్ మూవీస్ తీయడానికి ఐమాక్స్ కెమెరా యూస్ చేసిన ఫస్ట్ డైరెక్టర్ వాస్ నోలన్. సో యాక్చువల్లీ ఈ మూవీలో ఒక యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు ఒక ఐమాక్స్ కెమెరా గబాల్ని ఎరక్కొట్టారు. దాని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $500,000. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈసారి హాన్స్ జిమ్మర్ ఒక్కడే ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఓవరాల్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఈ మూవీని డైరెక్ట్ చేసి ఫైనలీ 2008 లో డార్క్ నైట్ మూవీని రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ అవ్వగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది. బికాస్ లిటరలీ అప్పట్లో ఈ మూవీ $1 బిలియన్ కలెక్ట్ చేసింది. సో అసలు ఒక సూపర్ హీరో మూవీ ఇంత కలెక్ట్ చేయగలదని ఎవరూ అనుకోలేదు. సో ఇలా ఓన్లీ కమర్షియలే కాదు, క్రిటికలీ కూడా ఈ మూవీ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఫ్యాన్స్ థాట్ ఈసారి ఖచ్చితంగా ఈ మూవీ ఆస్కర్స్ లో బెస్ట్ పిక్చర్ అవార్డ్ కూడా గెలవచ్చని. కానీ అసలు సర్ప్రైజింగ్లీ ఆ కేటగిరీలో ఈ మూవీని అసలు నామినేట్ చేయలేదు. అదర్ దెన్ దట్ ఈ మూవీని 8 కేటగిరీస్ లో నామినేట్ చేశారు. ఇన్ విచ్ ఈ మూవీ 2 కేటగిరీస్ లో గెలిచింది. ఒకటి వచ్చే సౌండ్ మిక్సింగ్ అండ్ ఇంకోటి Oscar goes to Heath Ledger in The Dark Knight. So definitely this is one of the iconic moments. Lucky enough to enjoy his performances, he will be eternally missed, but he will never be forgotten. సో ఈ 2 కేటగిరీస్ తప్ప ఈ మూవీ మిగతా కేటగిరీస్ లోనూ గెలవలేదు. పైగా ఈ మూవీని కనీసం బెస్ట్ పిక్చర్ కేటగిరీలో నామినేట్ కూడా చేయలేదు. విచ్ స్టార్టెడ్ ఏ బిగ్ డిస్కషన్ ఇన్ హాలీవుడ్ దట్ ఎప్పుడు ఆస్కర్స్ ఇలాంటి కమర్షియలీ సక్సెస్ఫుల్ మూవీస్ కి అవార్డు ఇవ్వకుండా ఎవరికి తెలియని నీష్ మూవీస్ కి అవార్డు ఇస్తుందని. అండ్ దీని గురించి నిజంగానే హాలీవుడ్ వాళ్ళందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా చూసి ఫైనలీ ఆస్కర్స్ వాళ్ళ రూల్స్ చేంజ్ చేశారు. వెర్ టిల్ దెన్ బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఓన్లీ 5 మూవీస్ ను నామినేట్ చేసేవాళ్ళు. కానీ దీని తర్వాత నుంచి బెస్ట్ పిక్చర్ కేటగిరీలో 10 మూవీస్ నామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ అన్ని టైప్ ఆఫ్ మూవీస్ కవర్ అవుతాయి అని. అండ్ హియర్ కమ్స్ ది ఫన్ ఫ్యాక్ట్ దట్ ఆ ఇయర్ బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చేసి స్లమ్ డాగ్ మిలియనియర్ మూవీ గెలిచింది. వేరే అక్కడ ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ కోసం అవార్డు ఇచ్చారు. సో డార్క్ నైట్ కాకుండా ఈ మూవీకి అవార్డ్స్ వచ్చేసరికి అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఓవరాల్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన మూవీ మూలన ఆస్కర్స్ వాళ్ళ రూల్స్ చేంజ్ చేశారు. You either die a hero or you live long enough to see yourself become the villain. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఆస్కర్ ఇవ్వకపోయిన అకాడమీ వాళ్ళు 2013 లో నోలన్ కి అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు. సో యాక్చువల్లీ అవార్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బాగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. సో అది టెక్నికలీ ఆస్కర్ అవార్డ్ కాదు, వేరే సెరమనీలో ఇస్తారు. కానీ అకాడమీ వాళ్ళు ఇస్తారు కాబట్టి దాని స్పెషల్ ఆస్కర్ అంటారు. సో ఆఫ్టర్ బ్యాట్మ్యాన్ హీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ విచ్ వాజ్ ఇన్సెప్షన్. సో యాక్చువల్లీ నోలన్ కి మూవీ ఐడియా ఎప్పుడో వచ్చింది. వేరే డ్రీమ్స్ ఆల్టర్నేట్ రియాలిటీ మీద తన మూవీ తీయాలనుకున్నాడు. కానీ అప్పట్లో వేరే ప్రాజెక్ట్స్ రావటం మూలాన ఈ మూవీని పక్కన పెట్టాడు. బట్ డార్క్ నైట్ తర్వాత ఈ మూవీని చేయాలనుకున్నాడు. వేరే యాక్చువల్లీ మూవీ స్టోరీని హారర్ స్టైల్లో తీయాలనుకున్నాడు. అండ్ ఈ ఐడియా ఎప్పుడైతే తను WBకి చెప్పాడో WB ఫస్ట్ లో ఒప్పుకోలేదు. బికాస్ వాళ్ళ మెయిన్ డౌట్ ఈ మూవీ స్టోరీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం స్టోరీ స్క్రీన్ మీద కరెక్ట్ గా ట్రాన్స్లేట్ అవ్వగలదా, అయినా గానీ అసలు ఈ మూవీ ఆడియన్స్ కి అర్థమయ్యిద్దో లేదో అని చెప్పి వాళ్ళు వద్దని చెప్పారు. దాంతో నోలన్ హారర్ ఎలిమెంట్ డ్రాప్ చేసి స్టోరీని చాలా నీట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా అప్పుడు WB ఒక కండిషన్ పెట్టారు దట్ ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా నోలన్ బ్యాట్మెన్ ట్రిలాజీలో లాస్ట్ పార్ట్ డైరెక్ట్ చేయాలని. అండ్ ఆ కండిషన్ కి తను కూడా ఒప్పుకున్నాడు. అండ్ అలా ఫైనలీ ఇన్సెప్షన్ లాంటి క్రేజీ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రిమైసే దానికి చాలా డిఫరెంట్ గా అనిపించింది. వేరే ఒక మిషన్ యూస్ చేసి ఎవరైనా వేరే వాళ్ళ డ్రీమ్ లోకి వెళ్ళగలరు. సో డికాప్రియో వాళ్ళ టీం ఎప్పుడు వేరే వాళ్ళ డ్రీమ్ లోకి వెళ్లి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దొంగలిచ్చేవాళ్ళు. కానీ ఈసారి తనకు వచ్చిన లాస్ట్ మిషన్ వాజ్ వెరీ డిఫరెంట్. వేరే డ్రీమ్ లో నుంచి ఇన్ఫర్మేషన్ దొంగలించడానికి బదులు ఆపోజిట్ గా ఈసారి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ప్లాన్ చేయాలి. సో ఆపేద్దాం అనుకున్నప్పుడు తనకు వచ్చిన లాస్ట్ మిషన్ ఇది. సో అందుకే మళ్ళీ దానికోసం తన కొత్త టీం తయారు చేస్తాడు. సో ఇలా ఈ మూవీ ప్రిమైస్ ఇండానికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. సో దీని నోలన్ తన స్టైల్లో చాలా క్రేజీగా అడాప్ట్ చేశాడు. లైక్ మూవీలో క్యారెక్టర్స్ పేర్ల దగ్గర నుంచి ప్రతి దానికి దేర్ ఈస్ అ మీనింగ్ ఆర్ రెఫరెన్స్. లైక్ మూవీ మెయిన్ లీడ్ పేరు తీసుకోండి, తన పేరు వచ్చేసి డామ్ కాప్. ఇక డామ్ మీనింగ్ రష్యాలో హోమ్ అని. సో అసలు మూవీ మొత్తం మెయిన్ లీడ్ గోల్ వచ్చేసి ఇంటికి వెళ్ళాలని. అండ్ తన పేరులో ఉన్న రెండో వర్డ్ అయిన కాప్ రెఫరెన్స్ వచ్చేసి ఒక ఫేమస్ అమెరికన్ ఆర్కిటెక్ట్. సో మూవీలో తను కూడా ఆర్కిటెక్ట్ లాగానే డ్రీమ్స్ అన్నిటిని కూడా తయారు చేస్తాడు. సో ఇలా మూవీలో ఉన్న ప్రతి ఒక్క
ఒక్క క్యారెక్టర్ నేమ్ కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఇన్ఫాక్ట్ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ అందరి నేమ్స్ ని కరెక్ట్ ఆర్డర్ లో ప్లేస్ చేస్తే వాళ్ళ ఫస్ట్ లెటర్స్ అన్ని కలిపితే ఇట్ సేస్ డ్రీమ్స్ పే, విచ్ ఈస్ ఏ కంప్లీట్ రెఫరెన్స్ టు మూవీ ప్రిమైస్. అండ్ అలాగే నోలన్ వీళ్ళందరినీ ఫిల్మ్ ఇండస్ట్రీని రెఫరెన్స్ లా తీసుకుని డిజైన్ చేశాడు. వేర్ కాబ్ ఈస్ అ డైరెక్టర్ బికాస్ తనే డ్రీమ్స్ అని ఎలా ఉండాలో చెప్తాడు. దెన్ ఆథర్ ఈస్ అ ప్రొడ్యూసర్ అండ్ ఆండ్రియా ఈస్ అ ప్రొడక్షన్ డిజైనర్, వేర్ తనే డ్రీమ్స్ అన్నిటిని డిజైన్ చేస్తుంది. అండ్ సెంటోస్ ఈస్ అ స్టూడియో ఎగ్జిక్యూటివ్, యూసఫ్ ఏమో టెక్నీషియన్, ఎయిమ్స్ ఏమో యాక్టర్, ఫిన్షర్ ఏమో ఆడియన్స్. సో ఈ పర్స్పెక్టివ్ లో వాళ్ళందరి క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాడు. నాట్ ఓన్లీ దట్, ఆ డ్రీమ్స్ ను కూడా ఒక డిఫరెంట్ వే లో తయారు చేశాడు. వేర్ ఈచ్ లేయర్ ఆఫ్ డ్రీమ్ ప్రీవియస్ డ్రీమ్ కంటే చాలా స్లోగా టైం చాలా లాంగ్ గా గడిసిద్ది. అండ్ వాటిల్ని లెవెల్ వైజ్ తయారు చేశారు. వేర్ ఫస్ట్ వన్ ఇస్ రైనీ, సెకండ్ వన్ ఇస్ హోటల్, థర్డ్ వన్ ఇస్ స్నో. అండ్ ఇలాంటి క్రేజీ మూవీలో కూడా నోలన్ ఎంత కుదిరితే అంత ప్రాక్టికల్ గానే చేయడానికి ట్రై చేశాడు. లైక్ హాల్వే ఫైట్ సీన్ కోసం వాళ్ళు రియల్ గానే ఒక రొటేటింగ్ సెట్ వేశారు. దాన్ని వాళ్ళు స్పేస్ ఆడిసీ దగ్గర నుంచి రెఫరెన్స్ లాగా తీసుకున్నారు. వేర్ యాక్టర్స్ రియల్ గానే ఆ సెట్ లో ట్రైనింగ్ చేసి దాన్ని షూట్ చేశారు. ఆ తర్వాత స్ట్రీట్స్ లో బాంబ్స్ అన్ని కూడా కొన్ని రియల్ గా పేల్చి వాటిని CGI తో ఎనౌన్స్ చేశారు. ఇవి తప్ప మిగతావన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా వరకు ప్రాక్టికల్ అండ్ CGI రెండు మిక్స్ చేసి యూస్ చేశారు. అండ్ కమింగ్ టు IMAX, కంప్లీట్ మూవీ IMAX తో తీయడం కష్టం కాబట్టి కొన్ని సీక్వెన్సెస్ IMAX తో తీశారు. వేర్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ 35mm ఫిల్మ్ తో తీశారు. అండ్ చాలా హై రెజల్యూషన్ కావాల్సిన షాట్స్ అన్ని కూడా 65mm ఫిల్మ్ తో తీశారు. అండ్ దెన్ ఆ మొత్తాన్ని IMAX కి తగ్గట్టు పోస్ట్ ప్రొడక్షన్ లో రీమాస్టర్ చేశారు. అండ్ యాక్చువల్లీ WB మూవీని 3D లో రిలీజ్ చేద్దామని చెప్పారు, కానీ దానికి నోలన్ నో చెప్పాడు. బికాస్ అసలుకే మూవీ చూడడానికి విజువల్లీ క్రేజీగా ఉంటది. సో అలాంటప్పుడు ఈ మూవీని 3D లో రిలీజ్ చేస్తే ఆడియన్స్ మూవీ స్టోరీకి సరిగ్గా కనెక్ట్ కారేమో అని చెప్పి నోలన్ వద్దని చెప్పాడు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ హాన్స్ జిమ్మర్ ఇచ్చాడు. అండ్ తను కూడా ఈ మూవీకి చాలా డిఫరెంట్ వేలో మ్యూజిక్ కంపోజ్ చేశాడు. వేరొక పాపులర్ ఫ్రెంచ్ సాంగ్ అని తీసుకున్నాడు. సో యాక్చువల్ సాంగ్ రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 minutes. సో ఆ 2.5 minute సాంగ్ ని ఈ మూవీ మొత్తానికి యూజ్ చేశాడు. లైక్ లెవెల్ వైజ్ టైం స్లోగా వెళ్ళింది కాబట్టి ప్రతిసారి మ్యూజిక్ ని ఇంకా స్లోగా యూజ్ చేశాడు. అంటే కానీ దాన్ని ఎక్కడ రిపీట్ చేయలేదు. అదే సాంగ్ ని స్లోగా ప్లే చేశాడు. లైక్ ఫస్ట్ లెవెల్ లో సాంగ్ 20 minutes ప్లే అయితే సెకండ్ లేయర్ లో సాంగ్ 2 hours ప్లే అయింది. సో ఆ సాంగ్ కు తాను బరామైన ఐకానిక్ సౌండ్ యాడ్ చేసి దాని అలా డిజైన్ చేశాడు. దెన్ కమింగ్ టు యాక్టర్స్, నోలన్ ఈ మూవీని చేద్దాం అనుకున్నప్పటి నుంచి తన మెయిన్ రోల్ లో డికాప్రియోనే అనుకున్నాడంట. ఇన్ఫాక్ట్ ఆ విషయం తనకు కూడా చెప్పి తన ఓకే అన్నాకే మిగతాదంతా ప్రొసీడ్ అయ్యాడు. సో డికాప్రియో జాయిన్ అయ్యాక తన నోలన్ తో పాటు కూర్చొని స్టోరీలో చాలా విషయాలు మళ్ళీ రీరైట్ చేశాడు. ఇన్ఫాక్ట్ దిస్ వాజ్ హీజ్ ఐడియా. వేర్ యాక్చువల్లీ మూవీ డ్రీమ్స్ కంటే ఎక్కువ కాబ్ ఇంటికి వెళ్తున్న దాని గురించి ఫోకస్ చేయమని తన ఐడియా ఇచ్చాడు. అండ్ దెన్ తన ప్రీవియస్ మూవీస్ లో యాక్ట్ చేసిన ఇంకా చాలా మందిని తీసుకున్నాడు, లైక్ కిలియన్ మర్ఫీ అండ్ మైకెల్ కేన్. అండ్ ఇంకోటి ఫర్ ది ఫస్ట్ టైం ఈ మూవీలో క్రిస్టఫర్ నోలన్ కొడుకు కూడా యాక్ట్ చేశాడు. వేర్ కాబ్ వాళ్ళ పిల్లల రోల్ తను ప్లే చేశాడు. సో ఆఫ్టర్ షూటింగ్ WB కూడా నోలన్ నమ్మి ఈ మూవీని చాలా గట్టిగా ప్రమోట్ చేసింది, విచ్ వాజ్ రియలీ గుడ్ థింగ్. బికాస్ ఈ మూవీ బడ్జెట్ ఆల్మోస్ట్ $160 million అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ $835 million కలెక్ట్ చేసింది. సో ఇలా ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. సో నోలన్ ను డికాప్రియో ఈ మూవీ ప్రాఫిట్ నుంచి పర్సెంటేజ్ తీసుకున్నారు. దెన్ కమింగ్ టు ఆస్కర్స్, నోలన్ ప్రీవియస్ మూవీ రిజల్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈసారి దానికి డిఫరెంట్ గా ఇన్సెప్షన్ 8 awards కు నామినేట్ అయింది. వేరేది 4 awards గెలిచింది. వేర్ వాలీ ఫిస్టర్ హస్ వోన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ, రిచర్డ్ కింగ్ ఫర్ బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, లోరా గ్రే అండ్ ఎడ్ ఫర్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్, అండ్ అలాగే పాల్ అండ్ క్రిస్ ఫర్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. None of what I did would have been possible without the incredible vision of my master, Christopher Nolan. His work. కానీ స్టిల్ చాలా ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ ఈ మూవీ ఓడిపోయింది. లైక్ బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్. సో ఈ తర్వాత నుంచి యాక్చువల్లీ హాలీవుడ్ లో ఒక రూమర్ స్టార్ట్ అయింది దట్ కావాలని అకాడమీ వాళ్ళు నోలన్ కు ఆస్కర్ ఇవ్వట్లేదని. బికాస్ తన ఐకానిక్ మూవీస్ తీసిన టిల్ దెన్ తన కనీసం బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఇప్పుడు దాకా ఒకసారి కూడా నామినేట్ చేయలేదు. సో ఎనీవేస్ నోలన్ ఇదంతా పట్టించుకోలేదు. తన WB ప్రామిస్ చేశాడు కాబట్టి బ్యాట్మెన్ థర్డ్ పార్ట్ కు వర్క్ స్టార్ట్ చేశాడు, విచ్ వాస్ ది డార్క్ నైట్ రైజెస్. సో ఈ మూవీకి WB సెడ్ ఈ మూవీలో కూడా జోకర్ ను చూపిద్దాము. లైక్ ప్రీవియస్ మూవీ తీస్తున్నప్పుడు కొన్ని అన్యూస్ సీన్స్ అనేవి ఉన్నాయి. సో వాటిలోను CGI యూస్ చేసి ఈ మూవీలో కూడా జోకర్ ను చూపిద్దామని చెప్పారు. కానీ దానికి నోలన్ ఒప్పుకోలేదు. బికాస్ అలా చేస్తే హీత్ లెడ్జర్ లెగసీని మనం చెడగొట్టినట్టు ఉండిద్దని చెప్పి తను వద్దన్నాడు. సో ఫైనలీ నోలన్ బేన్ అనే క్యారెక్టర్ విలన్ లాగా సెలెక్ట్ చేశాడు. అండ్ ఆ క్యారెక్టర్ ని ప్లే చేయడానికి తాను టామ్ హార్డీని సెలెక్ట్ చేశాడు. సో ఈ మూవీ స్టోరీ లాస్ట్ పార్ట్ అనే డార్క్ నైట్ జరిగిన 8 years తర్వాత జరిగిద్ది. వేరే బేన్ అనే కొత్త విలన్ రావటం మూలాన రిటైర్ అయిన బ్రూస్ మళ్ళీ యాస్ బ్యాట్మెన్ లాగా తిరిగి రావాల్సి వచ్చింది. అండ్ ఈసారి ఈ మూవీలో నోలన్ క్యాట్ వుమన్ ను కూడా చూపించాడు. సో ఈ మూవీని కూడా చాలా వరకు ప్రాక్టికల్ గానే తీయడానికి ట్రై చేశాడు. లైక్ మూవీ ఫస్ట్ షాట్ అండ్ ప్లేన్ సీన్ మొత్తం రియల్ గా తీశారు. దాంతో పాటు ఈ మూవీలో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ పేల్చే సీన్ కూడా ఉంది. సో అందుకే ఈ మూవీ కోసం రియల్ గానే ఒక స్టేడియం మొత్తాన్ని పేల్చేశాడు. అండ్ అలాగే వాల్ స్ట్రీట్ బ్యాటిల్ కూడా రియల్ ప్లేస్ లోనే షూట్ చేశారు. దెన్ కమింగ్ టు IMAX, ఈసారి నోలన్ IMAX యూస్ చేసి ఆల్మోస్ట్ 1.5 hour ఫిల్మ్ ని షూట్ చేశాడు. దెన్ కమింగ్ టు యాక్టర్స్, ఆల్మోస్ట్ ఈసారి ప్రతి ఒక్కరు తిరిగి వచ్చారు. ఇన్ఫాక్ట్ యాక్టర్స్ మెరీనో ప్రెగ్నెంట్ అవటం మూలాన నోలన్ తన రీకాస్ట్ చేయలేదు.
చేయలేదు. దాని బదులు తాను షూట్ మొత్తాన్ని రీస్కెడ్యూల్ చేశాడు. అండ్ అలాగే ఈ మూవీలో క్యాట్ వుమన్ లాగా తన యానా హెత్వే తీసుకున్నాడు. సో ఈ మూవీలో యానా హెత్వే చాలా వరకు స్టంట్స్ సొంతంగానే చేసింది. అండ్ ఈ మూవీకి కూడా హాన్స్ జిమ్మరే మ్యూజిక్ ఇచ్చాడు. అలా ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $250 million. 2012 ఆ టైంలో ఈ మూవీని వన్ ఆఫ్ ది కాస్ట్లెస్ట్ ఫిల్మ్ లాగా చూసేవాళ్ళు. బికాస్ $250 million అంటే అప్పట్లో చాలా ఎక్కువ. సో అంత ఖర్చు పెట్టిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా $1 billion కలెక్ట్ చేసింది. సో అలా టెక్నికలీ ఇట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. కానీ హియర్ కమ్స్ ది షాకింగ్ పార్ట్ దట్ అసలు ఈ మూవీని ఆస్కర్స్ లో ఒక్క కేటగిరీలో కూడా నామినేట్ చేయలేదు. సో క్రిస్టోఫర్ నోలన్ మూవీ అయ్యుండి ఆస్కర్స్ లో ఒక్క నామినేషన్ కూడా లేకపోవడం 2002 నుంచి దిస్ వాజ్ ది ఫస్ట్ టైం. అంటే తన కెరియర్ లో ఇన్సోమినియా ఒక్క మూవీకి తప్ప ప్రతి ఒక్క మూవీ ఆస్కర్ లో ఏదో కేటగిరీలో నామినేట్ అయ్యింది. సో ఇలా ఇన్సోమినియా తాత నుంచి వస్తున్న కంటిన్యూ స్ట్రీక్ ఈ మూవీతో బ్రేక్ అయింది, విచ్ వాజ్ రియలీ అ షాకింగ్ మూమెంట్. దాని మూలాన ఇందాక నేను చెప్పిన రూమర్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయింది. కానీ నోలన్ ఇదంతా పట్టించుకోలేదు. హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ ఇంటర్స్టెల్లార్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఇక్కడ చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే డార్క్ నైట్ ట్రిలాజీ కంప్లీట్ చేశాక నోలన్ ని WB వాళ్ళు సూపర్ మ్యాన్ కూడా రీబూట్ చేస్తున్నారని చెప్పారు. సో దానికోసం నోలన్ ని హెల్ప్ అడిగారు. సో అందుకే నోలన్ రైటర్ అండ్ డేవిడ్ గారితో కలిసి ఈ సూపర్ మ్యాన్ స్టోరీని డెవలప్ చేశాడు. లైక్ సూపర్ మ్యాన్ మూవీ అంత రియలిస్టిక్ గా ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ క్రిస్టోఫర్ నోలన్. ఇంకా నౌ కమింగ్ బ్యాక్ టు ఇంటర్స్టెల్లార్, ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో స్టార్ట్ అయ్యింది. వేర్ కిప్తోన్ అనే సైంటిస్ట్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఐడియాని తీసుకొని స్పిల్బర్గ్ ఒక మూవీ తీయాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ మూలాన స్పిల్బర్గ్ ఆ మూవీ నుంచి తప్పుకున్నాడు. లేటర్ నోలన్ ఆ మూవీని తీసుకొని తనతో పాటు జొనాథన్ కూడా కలిసి ఆ మూవీని రీరైట్ చేశారు. కానీ ఓన్లీ వాళ్ళిద్దరే కాదు, బికాస్ ఈ మూవీని సైంటిఫిక్ గా కూడా యాక్యురేట్ గా తీయాలనుకున్నారు. సో అందుకే సైంటిస్ట్ అండ్ కిప్తోన్ కూడా ఈ మూవీ రైటింగ్ అప్పుడు తీసుకొచ్చారు. సో కిప్తోన్ నోలన్ వీళ్ళిద్దరు కూర్చుని చాలా వరకు అన్ని సైంటిఫిక్ గా ఉండేట్టు చూసుకున్నారు. వెర్ ది మోస్ట్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ ఈ మూవీ కోసం వాళ్ళు రియల్ గానే బ్లాక్ హోల్ ఈక్వేషన్ ని క్రియేట్ చేశారు. అంటే లైక్ వాళ్ళు క్రియేట్ చేసిన ఈక్వేషన్ తీసుకొని VFX వాళ్ళు ఆ మొత్తాన్ని రెండర్ చేశారు. అండ్ దాన్ని రెండర్ చేయడానికి ఎన్నో రోజులు పట్టింది. కానీ ఫైనలీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి వన్ ఆఫ్ ది ఐకానిక్ మూమెంట్ ఇన్ సినిమా హిస్టరీ. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఆ సీన్ చూడడానికే చాలా బాగుంటది. లైక్ రియలీ ఇట్ వాస్ విజువల్లీ స్టన్నింగ్. అండ్ హియర్ కమ్స్ ది బెస్ట్ పార్ట్, వర్ యాక్చువల్లీ కొన్ని సంవత్సరాల తర్వాత నాసా వాళ్ళు రియల్ బ్లాక్ హోల్ ఇమేజెస్ రిలీజ్ చేశారు. సో వాళ్ళు రిలీజ్ చేసిన ఇమేజెస్ లో ఉన్న బ్లాక్ హోల్ అండ్ మూవీలో చూపించిన బ్లాక్ హోల్ వాజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్. అండ్ అలాగే ఈ మూవీలో ఎటువంటి స్పేస్ అండ్ టైం రూల్స్ బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని తీశారు. అండ్ ఇలాంటి స్పేస్ మూవీలో కూడా నోలన్ చాలా వరకు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ యూస్ చేశాడు. లైక్ మూవీలో చూపించిన రోబోట్స్ రియల్ గా తయారు చేశారు. అండ్ మూవీలో చూపించిన ప్లానెట్ సీన్స్ అన్ని కూడా వేరే వేరే లొకేషన్స్ కు వెళ్లి అక్కడ రియల్ గా షూట్ చేశాడు. అండ్ స్పేస్ సీన్స్ అప్పుడు కూడా డైరెక్ట్ గ్రీన్ స్క్రీన్ యూస్ చేయలేదు. ఆల్రెడీ రెండర్ చేస్తున్న ఇమేజెస్ అన్నిటిని బయట స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశాడు. సో దట్ రిఫ్లెక్షన్స్ ఆర్ యాక్టర్స్ రియాక్షన్స్ అన్ని కూడా రియల్ గా ఉండాలని. అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఇస్ ఈ మూవీలో ఒక ఫార్మ్ సీన్ ఉంది. అది షూట్ చేయడానికి నోలన్ నిజంగానే 500 acres లో కార్న్ పండించాడు. ఆ తర్వాత అక్కడ ఆ సీన్ ని రియల్ గా షూట్ చేశాడు. లేటర్ మూవీ షూటింగ్ అయిపోయాక ఆ ఫీల్డ్ మొత్తాన్ని అమ్మేశాడు. సో ఈ మూవీలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ. అంటే ఇది ఎంత సైంటిఫిక్లీ యాక్యురేట్ గా ఉన్నా గానీ దీని స్టోరీ చాలా బాగుంటది. లైక్ ఈ మూవీ స్పేస్, బ్లాక్ హోల్ వీటన్నిటికంటే ఎక్కువ ఒక ఫాదర్ అండ్ వాళ్ళ పిల్లల మధ్యలో ఉన్న ఒక బాండింగ్ ని ఎక్సలెంట్ గాను ఎమోషనల్ గా చూపించింది. దెన్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ, ఈ మూవీకి నోలన్ హొథియో బేన్ అనే ఒక కొత్త సినిమాటోగ్రాఫర్ తో కొలాబరేట్ అయ్యాడు. మరి ఈసారి వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవేబుల్ ఐమాక్స్ కెమెరాస్ ని క్రియేట్ చేశారు. అంటే టిల్ దెన్ ఐమాక్స్ కెమెరాస్ యూస్ చేయాలంటే ఒక పెద్ద రిగ్ ఉండాలి. ఈ మూవీకి వాళ్ళు హ్యాండ్ హెల్డ్ గా కూడా ఐమాక్స్ కెమెరాస్ యూస్ చేసేట్టు తయారు చేశారు. కానీ ఏ మాట కామాట వీళ్ళిద్దరూ కలిసి మూవీని చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. దెన్ కమింగ్ టు కాస్టింగ్, నోలన్ కూపర్ రోల్ లో ఎవరైనా బాగా గ్రౌండెడ్ గాను ఎమోషనల్ యాక్ట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు. అండ్ అలా ఫైనలీ సెలెక్టెడ్ మాథ్యూ మెకాయ్. సో మూవీ చూసాక ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాస్టింగ్. బికాస్ నాకు తెలిసి తన తప్ప రోల్ అంత బాగా ఇంకెవ్వరూ చేయలేరు. సో సెలెక్ట్ చేశాక మాథ్యూ మెకాయ్ ఆ స్క్రిప్ట్ బాగా అర్థం చేసుకోవడానికి చాలా ఫిజిక్స్ పేపర్స్ అండ్ అలాగే కిప్తోన్ తో కూడా టైం స్పెండ్ చేసేవాడంట. అండ్ ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి మూవీలో ది మోస్ట్ ఎమోషనల్ సీన్ అయిన ఆ వీడియో చేసే సీన్ ఆ మొత్తం తను సింగిల్ టేక్ లో ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ యానా హెత్వే తో డార్క్ నైట్ లో వర్క్ చేశాడు కాబట్టి అక్కడ తన పర్ఫార్మెన్స్ నచ్చి ఈ మూవీలో కూడా తనని సెలెక్ట్ చేశాడు. అండ్ ఇంకోటి యంగ్ మఫీ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఫాయ్ ని నోలన్ ప్రీవియస్ గా కాంజరీ మూవీలో చూశాడు. దాంట్లో నోలన్ కి తన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. సో అందుకే తన్ని యంగ్ మర్ఫీ రోల్ లో సెలెక్ట్ చేశాడు. మరి ఆఫ్టర్ దట్ తను ఓల్డర్ మర్ఫీతో చాలా టైం స్పెండ్ చేసేది. సో దట్ ఇద్దరు పర్ఫార్మెన్స్ మ్యాచ్ అవ్వడానికి. అండ్ అలాగే తను యాజ్ ఆల్వేస్ ఈ మూవీలో కూడా మైకెల్ కేన్ ని యాజ్ ప్రొఫెసర్ బ్రాడ్ లాగా తీసుకున్నాడు. బట్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ వాస్
వాస్ మ్యాట్ డేమన్. బికాస్ మూవీలో మ్యాట్ డేమన్ ఉన్నాడని మూవీ రిలీజ్ అయ్యేదాకా ఎవరికీ తెలియదు. సో ఇట్ వాజ్ ఎ సర్ప్రైజ్ క్యామియో. దెన్ కమింగ్ టు మ్యూజిక్, ఈసారి కూడా నోలన్ హాన్స్ జిమ్మర్ తో కొలాబరేట్ అయ్యాడు. కానీ నోలన్ ఫస్ట్ లో హాన్స్ జిమ్మర్ కి మూవీ కంప్లీట్ స్క్రిప్ట్ ఇవ్వలేదు, చిన్న చిన్న హింట్స్ ఇచ్చాడు. లైక్ ఈ మూవీ వచ్చేసి ఫాదర్ అండ్ వాళ్ళ చిల్డ్రన్ మధ్యలో ఉన్న బాండింగ్ మీద అని. అండ్ దాన్ని బేస్ చేసుకునే హాన్స్ జిమ్మర్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఐకానిక్ ట్రాక్ తయారు చేశాడు. అండ్ దెన్ స్పేస్ సీన్స్ లో ఆ మెజెస్టిక్ సౌండ్ కోసం హాన్స్ జిమ్మర్ 1922 లో కట్టిన చర్చ్ లో ఉన్న పియానోని యూజ్ చేసి తయారు చేశాడు. అండ్ ఇంకోటి ఈ మూవీలో మిలస్ ప్లానెట్ మీద 1 hour = 7 years ఆన్ ఎర్త్ కాబట్టి దానికి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. లైక్ ఆ సీన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రతి 1.5 seconds కి ఒక టిక్ సౌండ్ మీకు వినపడిద్ది. సో ఇలా హాన్స్ జిమ్మర్ ఈ మూవీకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సో ఇలా ఈ మూవీని $165 million పెట్టి తీస్తే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మోర్ దెన్ $700 million కలెక్ట్ చేసింది. సో అప్పట్లో మూవీకి చిన్న డివైడ్ టాక్ రావడం వలన ఈ కలెక్షన్ కొంచెం తక్కువ అనుకున్నారు. కానీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇంటర్స్టెల్లర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్. సో అప్పుడు ఈ మూవీని ఆస్కర్స్ లో కూడా 5 categories లో నామినేట్ చేశారు. అండ్ వాటిలో ఈ మూవీ ఒక కేటగిరీ గెలిచింది. సో హాన్స్ జిమ్మర్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ గెలవకపోవడం అనేది దట్ వాస్ రియల్లీ అ స్ట్రేంజ్ థింగ్. Love is the one thing we're capable of perceiving that transcends dimensions of time and space. సో ఆఫ్టర్ ఇంటర్స్టెల్లర్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అయిన డంక్రిక్ మీద తన వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. సో యాక్చువల్లీ ఈ మూవీ ఐడియా కూడా తనకి ఎప్పుడో వచ్చింది. వేరొకసారి తను తన వైఫ్ అయిన ఎమాను ఇంకో ఫ్రెండ్ తో కలిసి ఇంగ్లాండ్ లో బోట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు తనకి డంక్రిక్ ఐడియా వచ్చింది. సో అసలు యాక్చువల్లీ డంక్రిక్ ఏంటంటే World War II అప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 lakh బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ సోల్జర్స్ డంక్రిక్ అనే ప్లేస్ లో ఇరుక్కుపోతారు. అంటే వాళ్ళందరినీ చంపడానికి ఇంకో వైపు నుంచి జర్మన్ సోల్జర్స్ వస్తే వాళ్ళందరూ డంక్రిక్ లాస్ట్ అయిన బీచ్ దాకా వచ్చేస్తారు. సో వాళ్ళని కాపాడడానికి బ్రిటిష్ వాళ్ళు ఆపరేషన్ చేశారు. మరి జర్మన్ సోల్జర్స్ వాళ్ళని చంపనీయకుండా వాళ్ళందరినీ అక్కడ నుంచి ఇవాక్యువేట్ చేయడానికి చాలా షిప్స్ పంపించారు. అండ్ వాళ్ళకి అప్పట్లో అక్కడ ఉన్న సివిలియన్స్ అందరూ హెల్ప్ చేశారు. లైక్ ఫిషర్ మ్యాన్ వీళ్ళందరూ వాళ్ళ సొంత బోట్స్ వేసుకుని అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ది సోల్జర్స్ ని ఆల్మోస్ట్ ఒక 9 days పాటు కాపాడారు. అండ్ దట్ బికేమ్ ఏ హిస్టారిక్ మూమెంట్. సో దాని మీద యాక్చువల్లీ నోలన్ ఒక మూవీ తీయాలనుకున్నాడు. వేరే తనకు ఫస్ట్ వచ్చినప్పుడు ఐడియా తన యాక్చువల్లీ మూవీని అసలు ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా తీయాలనుకున్నాడు. వేరే డైరెక్ట్ చాలా మంది ఆర్టిస్ట్ ని పెట్టేసి వాళ్ళ రియల్ ఎక్స్ప్రెషన్స్ వాటి ద్వారా మొత్తం మూవీ తీయాలనుకున్నాడు. కానీ అప్పుడేమో ఇది పెద్దగా వర్క్ అవ్వదని చెప్పి తను ఆపేసింది. లేటర్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన మూవీ తీయాలనుకున్నాడు. కానీ ఈసారి వాళ్ళ వైఫ్ ఎమా అన్నట్టే తన ఒక స్క్రిప్ట్ రాశాడు విచ్ వాజ్ ఓన్లీ జస్ట్ 76 pages. సో తన మూవీస్ లోనే ఇట్ వాస్ ది షార్టెస్ట్ స్క్రిప్ట్. దీని మెయిన్ రీజన్ ఏంటంటే మూవీలో తను ఈ డైలాగ్స్ వీటికంటే ఎక్కువ ఆడియన్స్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాడు. లైక్ నిజంగా ఆడియన్స్ World War II లో ఉంటే ఎలా ఫీల్ అవుతాడో అది క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. We want to give people a really intense ride. Really. సో ఈ మూవీ కాస్టింగ్ కూడా చాలా డిఫరెంట్ వేలో చేశాడు. లైక్ కమింగ్ టు వైట్ హెడ్, నోలన్ యాక్చువల్లీ ఎవరినైనా కొత్త వాళ్ళని తీసుకోవాలనుకున్నాడు. బికాస్ ఆ సోల్జర్ రోల్ లో ఎవరికి తెలియని యాక్టర్ ఉంటే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని. అండ్ అందుకే తను వైట్ హెడ్ ని సెలెక్ట్ చేశాడు. తను సెలెక్ట్ చేసినప్పుడు వైట్ హెడ్ ఏజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 19 years. దాని ముందు తను ఓన్లీ చిన్న చిన్న డ్రామా అలాంటివి చేశాడు. దెన్ ది సర్ప్రైజింగ్ కాస్టింగ్ వాస్ హ్యారీ స్టైల్స్. యాక్చువల్లీ నోలన్ కంట వన్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలియదు. సో ఆ క్యారెక్టర్ కి అందరూ వచ్చి ఆడిషన్స్ ఇస్తున్నట్టే హ్యారీ స్టైల్స్ కూడా వచ్చి ఆడిషన్ ఇచ్చాడంట. అండ్ అక్కడ నోలన్ మెయిన్లీ హ్యారీ స్టైల్స్ ఫేస్ నచ్చింది. లైక్ తన ఫేస్ చూస్తే 90s లో ఉండే వాళ్ళలాగానే నోలన్ కనిపించింది. సో అందుకే తను తీసుకున్నాడు. సో ఇలా కొత్త యాక్టర్స్ తో పాటు తను ప్రీవియస్ గా వర్క్ చేసిన టామ్ హార్డీని కూడా తీసుకున్నాడు. అండ్ తను తీసుకున్నప్పుడు చెప్పాడు ఈ రోల్ కి తను కరెక్ట్ కాస్టింగ్ అని. ఎందుకంటే ఈ మూవీలో టామ్ హార్డీ ఒక పైలట్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం తను ఒక మాస్క్ వేసుకుని ఉంటాడు. సో ప్రీవియస్ గా కూడా టామ్ హార్డీ నోలన్ తో బ్యాట్మెన్ డార్క్ రైజెస్ లో వర్క్ చేశాడు. వేరే బేన్ క్యారెక్టర్ టామ్ హార్డీ ప్లే చేశాడు. అండ్ అక్కడ టామ్ హార్డీ ఆ మాస్క్ వేసుకుని ఓన్లీ తన కళ్ళతోనే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఈ మూవీలో క్యారెక్టర్ కూడా అదే డిమాండ్ కాబట్టి నోలన్ టామ్ హార్డీని సెలెక్ట్ చేశాడు. అండ్ ఈసారి ఈ మూవీలో మైకేల్ కేన్ ఒక ఫుల్ లెంత్ రోల్ చేయకపోయినా ఒక క్యారెక్టర్ కు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చాడు. సో అలాంటి ఒక డిఫరెంట్ క్యాస్ట్ తీసుకుని ఈ మూవీని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. వారు యాక్చువల్లీ రియల్ లైఫ్ లో ఏ డంక్రిక్ ప్లేస్ లో ఎవాక్యువేషన్ జరిగిందో ఆ బీచ్ లో షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. కానీ తను ఎప్పుడైతే అడిగాడో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. బికాస్ అదొక హిస్టారిక్ ప్లేస్ కాబట్టి షూటింగ్ దీని మూలన ఆ ప్లేస్ మొత్తం చెడిపోద్దని వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ ఎలాగోలా నోలన్ వాళ్ళ టీం ఫ్రెంచ్ గవర్నమెంట్ ని కన్విన్స్ చేశారు దట్ వాళ్ళ సరౌండింగ్స్ ఆర్ ఎన్వైరన్మెంట్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయరని. ఇంకా అలా వాళ్ళు ఒప్పుకోవడంతో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని కూడా రియల్ లొకేషన్ లో షూట్ చేశారు. వారు యాక్చువల్ ఎవాక్యువేషన్ లో వాడిన ఒక 12 ఒరిజినల్ షిప్స్
షిప్స్ ని ఈ మూవీ కోసం తను తెప్పించాడు. నాట్ ఓన్లీ దట్, ఒక రియల్ లైఫ్ స్పిట్ ఫైర్ అయిన ప్లేన్ ని రియల్ గా బీచ్ మీద ల్యాండ్ చేపించాడు. సో యాక్చువల్లీ మొత్తం ల్యాండింగ్ అయిపోయాక ఆ ప్లేన్ ఆ బీచ్ లో ఇరుక్కుపోయింది. సో దాన్ని తీయడానికి చాలా కష్టపడ్డారు. సో ఇలా ఎంత కుదిరితే అంత రియల్ లైఫ్ షిప్స్ అండ్ ప్లేన్స్ యూస్ చేసి ఈ మూవీని షూట్ చేశాడు. దెన్ కమింగ్ టు స్క్రీన్ ప్లే, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ వేలో రాశాడు. వేరే ఇందాక చెప్పా కదా, ఆడియన్స్ కి ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాడు. సో దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే రాశాడు. వేరే ఈ మూవీని మొత్తం అక్కడ ఉన్న ఇంగ్లాండ్ ను ఫ్రెంచ్ సోల్జర్స్ పర్స్పెక్టివ్ లో తీసాడు కాబట్టి, సో అందుకే ఈ మూవీలో మోస్ట్లీ ఎక్కడ మనం జర్మన్ సోల్జర్స్ ని చూడము. అండ్ అలాగే ఈ మూవీలో తాను ఎటువంటి బ్యాటిల్ ఫీల్డ్ టాక్టిక్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో ఆ మొత్తం ఇవాక్యుయేషన్ ని తాను 3 ప్యారలల్ స్టోరీ లాగా డివైడ్ చేశాడు. వేరే ఒక స్టోరీలో ల్యాండ్ మీద జరిగిన 1 వీక్ స్టోరీ చూపిస్తాడు. దానికి ప్యారలల్ సీలో జరిగిన 1 డే స్టోరీ చూపిస్తాడు. అండ్ వీటి రెండింటి మధ్యలో ఎయిర్ లో జరిగిన 1 అవర్ స్టోరీ చూపిస్తాడు. సో ఇలా 3 డిఫరెంట్ స్టోరీ లైన్స్ డిఫరెంట్ టైమ్ లైన్స్ ని తీసుకొని అన్నిటిని ఇంటర్ కనెక్ట్ చేసి మనకి చాలా ఇంట్రెస్టింగ్ వేలో క్లైమాక్స్ కి తీసుకొస్తాడు. సో అసలు ఇలాంటి స్టైల్ ఎవరు యూజ్ చేయలేదు. సో అందుకే మూవీ చూస్తున్నప్పుడు అంతా కూడా చాలా డిఫరెంట్ గాను ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో బేసిక్లీ తన ఫేవరెట్ అండ్ టైం తో ఈ మూవీలో కూడా ఆడుకున్నాడు. సో ఇలాంటి థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే హాన్స్ జిమ్మర్ ఎక్స్ట్రాడినరీ సౌండ్ ట్రాక్ ఇచ్చాడు. వేరే మూవీ మొత్తం కంటిన్యూస్లీ ఒక క్లాక్ టికింగ్ సౌండ్ వినపడిద్ది. అండ్ తనకు ఆ క్లాక్ సౌండ్ పెట్టాలనే ఐడియా క్రిస్టఫర్ నోలన్ దగ్గర ఉన్న వాచ్ ని చూసాక వచ్చింది. అండ్ ఈ మూవీలో నోలన్ తన ప్రీవియస్ మూవీస్ అన్నిటికంటే ఎక్కువసేపు ఐమాక్స్ ని యూజ్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ది ఫిలిం ఐమాక్స్ లో షూట్ చేశాడు. మరి ఈసారి ఐమాక్స్ కెమెరాని చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో యూజ్ చేశారు. లైక్ షిప్స్, ప్లేన్స్ అన్ని చోట్ల దాన్ని యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళు ఒక ప్లేన్ కాక్పిట్ మీద పెట్టి షూటింగ్ చేశారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా ప్లేన్ చాలా ఫాస్ట్ గా వాటర్ లో మునిగిపోయింది. దాని మూలన అక్కడ అటాచ్ చేసిన ఐమాక్స్ కెమెరా కూడా చాలా ఫాస్ట్ గా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. సో ఇన్సెప్ట్ తీసిన ఫిలిం అంతా చాలా వేస్ట్ అయిపోయిందని అందరూ భయపడ్డారు. బట్ వాళ్ళ కెమెరా మ్యాన్ అయిన వెన్ చాలా తెలివిగా ఆ వెట్ ఫిలిం ని డెవలపింగ్ కోసం ఎల్ఏకి పంపించేశాడు. అండ్ అలా చేయటం మూలాన పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవ్వలేదు. సో ఎంత కుదిరితే అంత నోలన్ ఈ మూవీని హిస్టారికలీ యాక్యురేట్ గా చూపించడానికి ట్రై చేశాడు. వేరే ఫైనలీ ఈ మూవీని 2017 లో రిలీజ్ చేశాడు. సో ఈ మూవీ ప్రీమియర్ కు నోలన్ అప్పట్లో అక్కడ రియల్ లైఫ్ లో ఫైట్ చేసిన కొంతమంది సోల్జర్స్ ని ప్రీమియర్ కి తీసుకొచ్చాడు. సో వాళ్ళందరూ మూవీ చూసి తన చాలా అప్రిషియేట్ చేశారు. కానీ వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మరి ఈ మూవీలో చూపించినంత లౌడ్ గా ఆ వార్ లేదని. అలా ఓవరాల్ ఈ మూవీని $100 to $150 million బడ్జెట్ తో తీశారు. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మోర్ దెన్ $500 million కలెక్ట్ చేసింది. వేర్ అప్పట్లో ఇట్ బికేమ్ హైయెస్ట్ గ్రాసింగ్ వరల్డ్ వార్ II మూవీ. నాట్ ఓన్లీ దట్, ఈ మూవీ ఆస్కర్స్ లో కూడా 8 కేటగిరీస్ లో నామినేట్ అయ్యింది. వేర్ దిస్ వాస్ ది ఫస్ట్ టైం క్రిస్టఫర్ నోలన్ ని బెస్ట్ డైరెక్టర్ కోసం నామినేట్ చేశారు. అంటే టిల్ దెన్ అసలు తన బెస్ట్ డైరెక్టర్ లాగా ఎప్పుడు నామినేట్ చేయలేదు. దాంతో పాటు బెస్ట్ పిక్చర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఫిల్మ్ ఎడిటింగ్ వీటన్నిటికీ ఈ మూవీ నామినేట్ చేశారు. కానీ ఈ మూవీ వాటిల్లో ఓన్లీ 3 అవార్డ్స్ గెలిచింది. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అండ్ ఫిల్మ్ ఎడిటింగ్. సో ఓవరాల్ అప్పట్లో ఇట్ వాస్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. We have to go to Dunkirk first. I'm not going back. సో డన్క్రిక్ తర్వాత వచ్చేసి నోలన్ కెరీర్ లోనే ది మోస్ట్ కాంప్లికేటెడ్ ఫిలిం విచ్ ఇస్ టెనెట్. అంటే ఓన్లీ స్టోరీయే కాదు, మూవీకి సంబంధించి కూడా చాలా క్రేజీ విషయాలు జరిగినాయి. ఫస్ట్ మూవీ విషయానికి వస్తే వి ఆల్ నో దట్ నోలన్ టైం తో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. అండ్ ఆ టైం అయిన ఆస్పెక్ట్ ని మూవీలో నోలన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. దాని మూలన మూవీ చాలా కాంప్లికేట్ అయిపోద్ది. ఇన్ఫాక్ట్ చాలా మందికి ఈ మూవీ ఫస్ట్ టైం చూస్తే సరిగ్గా అర్థం కాదు. బట్ బేసిక్ గా నోలన్ ఈ మూవీలో అసలు ఏం చూపించాడంటే, ఒకవేళ ఈ మూవీలో టైం ట్రావెల్ చేయాలంటే డైరెక్ట్ గా చేయలేము. ఒకవేళ మీరు 5 days పాస్ట్ కు వెళ్ళాలంటే అక్కడ ఉన్న ఒక మిషన్ లోపలికి వెళ్లి రియల్ వరల్డ్ లో 5 days వెనక్కి గడపాలి. సో దట్ మీరు అనుకున్న టైం పాయింట్ కి అక్కడ రీచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. కానీ అసలు మూవీ మెయిన్ ప్రిమైస్ వచ్చేసి ఒక స్పై థ్రిల్లర్. వేరే విలన్ ఒక డివైస్ ని అసెంబుల్ చేసి వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. దాన్ని అప్పడానికి జాన్ అండ్ నీల్ అనే 2 క్యారెక్టర్స్ ఆ లాస్ట్ పార్ట్ ని తనకు దొరకనికుండా చేస్తారు. సో ఇది చెప్పడానికి చాలా సింపుల్ గా ఉంది, కానీ ఇందాక చెప్పిన టైం లూప్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేసి నోలన్ దీన్ని చాలా కాంప్లికేటెడ్ గా చూపించాడు. వేరే తాను చాలా సైంటిఫిక్ టర్మ్స్ అనే ఎంట్రోపీ, టైం ఇన్వర్జన్ ఇలాంటివన్నీ యూస్ చేశాడు. దాని మూలం అసలు చూసేటప్పుడు ఫస్ట్ వాచ్ అయితే చాలా మందికి ఈ మూవీ అర్థం కాదు. ఇన్ఫాక్ట్ అసలు ఈ మూవీది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో నోలన్ సైంటిఫిక్ టర్మ్స్ ఆర్ సైంటిఫిక్ గా యాక్యురేట్ గా మూవీని చూపించాలని దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు. దాని మూలం మూవీ క్యారెక్టర్స్ వాళ్ళ ఎమోషన్స్ కంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసిద్ది. సో మనకు తెలిసి నోలన్ ప్రీవియస్ మూవీస్ అన్నిటిలోనూ ఇలాంటి కాంప్లికేటెడ్ విషయాలు ఉన్నా గానీ వాటిలో మెయిన్ థీమ్ హ్యూమన్స్ అను వాళ్ళ ఎమోషన్స్. ఆ విషయాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. కానీ టెనెట్ మూవీలో అదే మిస్ అవడంతో ఆడియన్స్ ఈ మూవీతో కనెక్ట్ అవ్వలేదు. కానీ ఎనీవేస్ నోలన్ ఈ మూవీ తీస్తున్నప్పుడు బిహైండ్ ది సీన్స్ చాలా క్రేజీ విషయాలు చేశాడు. మెయిన్లీ బికాస్ ఈ మూవీలో చాలా వరకు సీన్స్ రివర్స్ లో జరుగుతాయి కాబట్టి వాటిలో కూడా నోలన్ ప్రాక్టికల్ గానే చేశాడు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్స్ అన్ని రివర్స్ లో కొరియోగ్రాఫ్ చేశారు. వాటిని యాక్టర్స్ చాలా రోజులు ప్రిపేర్ అయి పర్ఫార్మ్ చేశారు. నాట్ ఓన్లీ దట్, మూవీలో వన్ ఆఫ్ ది కీ కార్ చేస్ సీక్వెన్స్ ఉంటది. దాంట్లో కూడా కొన్ని కార్స్ రివర్స్ లో వెళ్తాయి. సో వాటిని కూడా కంప్లీట్లీ ప్రాక్టికల్ గా షూట్ చేశాడు. అండ్ ఈ మూవీలో ది మోస్ట్ క్రేజియస్ట్ ప్రాక్టికల్ స్టంట్ ఈస్, ఈ మూవీ కోసం నోలన్ రియల్ లైఫ్ బోయింగ్ ప్లేన్ తీసుకొని నిజంగానే హ్యాంగర్ లో క్రాష్ చేపించాడు. అలాగే ఈ మూవీని 7 different కంట్రీస్ లో షూట్ చేశాడు.
వేరే ఇండియాలో ఉన్న ముంబైలో కూడా ఒక సీక్వెన్స్ ని షూట్ చేశాడు. ఇన్ఫాక్ట్ మూవీ క్లైమాక్స్ ఫైట్ లో చూపించే ఎక్స్ప్లోజన్స్ కూడా అన్ని ప్రాక్టికల్ గానే చేపించాడు. అండ్ వాటిని క్యాప్చర్ చేయడానికి IMAX కెమెరాస్ ని మాడిఫై చేశాడు సో దట్ అవి రివర్స్ మోషన్ ను కూడా క్యాప్చర్ చేయడానికి. అండ్ ఆల్మోస్ట్ ఈ మూవీ కూడా 70% IMAX కెమెరాస్ మీద షూట్ చేశాడు. అలాగే ఈసారి ఆడియన్స్ కి ఒక కొత్త ఫేసెస్ చూపాలనుకున్నాడు. సో అందుకే కాస్టింగ్ అంతా కూడా చాలా ఫ్రెష్ గాను డిఫరెంట్ గా తీసుకున్నాడు. వెరీ కరిస్మాటిక్ గా ఉన్న కొత్త యాక్షన్ లీడ్ కావాలని ఈసారి డేవిడ్ వాషింగ్టన్ ని తీసుకున్నాడు. అండ్ రాబర్ట్ ప్యాటిసన్ ప్రీవియస్ గా వర్క్ చేసిన ఇండీ ఫిలిం లో తన యాక్టింగ్ నోలన్ కి చాలా బాగా నచ్చింది. సో అందుకే తన్ని యాజ్ నీల్ లాగా తీసుకున్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాబర్ట్ ప్యాటిసన్ ని తీసుకున్నప్పుడు తన క్యారెక్టర్ తనకు సరిగ్గా అర్థం కాలేదు. ఫైనలీ మూవీ చూసాక తనకి నీల్ క్యారెక్టర్ ఫుల్ ఆర్క్ అనేది అర్థమైందంట. సో ఇలా ఈసారి నోలన్ చాలా కొత్త క్యాస్ట్ ని తీసుకున్నాడు. ఎక్సెప్ట్ తన ఫేవరెట్ యాక్టర్ అయిన మైకెల్ కేన్. సో ఈ మూవీలో కూడా మైకెల్ కేన్ కి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. మెయిన్లీ బికాస్ నోలన్ థింక్స్ దట్ మైకెల్ కేన్ తన గుడ్ లక్ చామ్ అని. సో అందుకే తను తీసే ప్రతి మూవీలో మైకెల్ కేన్ ని తీసుకుంటాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీతో కలిపి వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 8 మూవీస్ కలిసి వర్క్ చేశారు. సో ఇలా ఓవరాల్ నోలన్ చాలా ఫ్రెష్ క్యాస్ట్ అను క్రేజీ కాన్సెప్ట్ తో మూవీ తీశాడు. సో అందుకే ఓవరాల్ మూవీ బడ్జెట్ $200 మిలియన్ దాటేసింది. సో ఒక నాన్ అడాప్టేషన్ మూవీకి ఇంత పెడతామనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇలా అసలు ఎవరు ఎప్పుడు చూన్న కాన్సెప్ట్ తో ఫైనలీ టెనెట్ మూవీని తయారు చేశాడు. అండ్ నౌ హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. సో ఈ మూవీని 2020 ఆ టైంలో ఫినిష్ చేశాడు. సో నోలన్ థాట్ కోవిడ్ అయిపోయాక ఈ మూవీని రిలీజ్ చేస్తారని. కానీ యూ ఆల్ నో WB కి ఓన్లీ డబ్బులు కావాలి. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే కోవిడ్ అప్పుడు వాళ్ళ మూవీస్ అన్నిటిని థియేటర్ లో రిలీజ్ అయిన అదే రోజు అదే టైం కి థియేటర్ తో పాటు OTT లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ అలా చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టోఫర్ నోలన్ అసలు ఒప్పుకోలేదు. తన మూవీని ఓన్లీ థియేటర్స్ కోసమే తయారు చేశాడు కాబట్టి ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలని తను గట్టిగా చెప్పాడు. To bed the night before thinking they were working for the greatest movie studio and woke up to find out they were working for the worst streaming service. అంటే ఆబ్వియస్లీ మూవీ కోసం ఒక ప్లేన్ ని క్రాష్ చేశాక అలా అడగటంలో తప్పు లేదు. కానీ స్టిల్ క్రిస్టోఫర్ నోలన్ ఎంత చెప్పినా గానీ WB అలా చేయలేదు. వాళ్ళు ఒకే రోజు 2 ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేశారు. అండ్ కోవిడ్ కాబట్టి చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. సో దట్ వాస్ రియల్లీ ఎ హ్యూజ్ మిస్టేక్. అండ్ పైగా మూవీ ఏమో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. సో అందుకే చాలా మందికి అసలు ఈ మూవీ అర్థం కాలేదు. బట్ స్టిల్ కోవిడ్ అయినా గానీ నోలన్ మూవీ కాబట్టి చాలా కష్టపడి ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర $360 మిలియన్ కలెక్ట్ చేసింది. సో బాక్స్ ఆఫీస్ ప్రకారం ఇట్ వాజ్ ఆల్మోస్ట్ యావరేజ్ టు ఫ్లాప్ మూవీ. ఇన్ఫాక్ట్ క్రిటికలీ కూడా ఈ మూవీ పెద్దగా ఎవరికి ఎక్కలేదు కాబట్టి రేటింగ్స్ అవి చాలా తక్కువ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ దిస్ వాస్ ది ఫస్ట్ నోలన్ మూవీ వేర్ ఆడియన్స్ వర్ నాట్ దట్ హ్యాపీ. అండ్ ఇన్ఫాక్ట్ ఆస్కర్స్ లో కూడా ఈ మూవీ 2 కేటగిరీస్ లో నామినేట్ అయ్యింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్. దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ లో ఈ మూవీ ఒక ఆస్కర్ గెలిచింది. సో అసలు బాక్స్ ఆఫీస్ ఆడియన్స్ ఇవన్నీ ఒకవైపు పెడితే నోలన్ వాస్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ WB బికాస్ లిటరలీ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి తన WB తో వర్క్ చేశాడు విచ్ వాజ్ ఆల్మోస్ట్ 20 years. ఇన్ఫాక్ట్ ఇంటర్స్టెల్లార్ పారామౌంట్ పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తుంటే కావాలని WB నోలన్ వదులుకోకూడదని దాంట్లో కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సో ఆ లెవెల్లో నోలన్ WB కలిసి వర్క్ చేశారు. బట్ కోవిడ్ అప్పుడు WB CEO అలా డెసిషన్ తీసుకున్నాడు. వేర్ లిటరలీ ఓన్లీ టెనెటే కాదు డ్యూన్ ల్యాండ్ మూవీస్ కూడా వాళ్ళు OTT లో రిలీజ్ చేశారు. అండ్ ఆ డెసిషన్ తో నోలన్ వాస్ కంప్లీట్లీ అన్హ్యాపీ బికాస్ ఆ మూవీస్ అన్ని థియేటర్ కోసం తీశారు కాబట్టి అవి థియేటర్ లో వేయాలని నోలన్ పద్దాగా చెప్పాడు. ఇన్ఫాక్ట్ తన మూవీ గురించి అలా డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళు నోలన్ కూడా అడగలేదంట. It's sort of not how you treat filmmakers and stars and people who, you know, these guys have given a lot for these projects and they deserved to be consulted and spoken to about what was going to happen to them. సో వీటన్నిటి మూలన నోలన్ కి WB మీద చాలా కోపం వచ్చింది. దాంతో తన పార్ట్నర్షిప్ బ్రేక్ చేసుకుని నెక్స్ట్ మూవీ కోసం వేరే ప్రొడ్యూసర్లు చూడటం స్టార్ట్ చేశాడు. సో ఐ థింక్ WB చేసిన వన్ ఆఫ్ ది కాస్ట్లీస్ట్ మిస్టేక్ ఇది. సో నోలన్ నెక్స్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి ప్రతి స్టూడియో ఫైట్ చేసింది. వేర్ యూనివర్స్ లో ఒక ఎక్సలెంట్ ఆఫర్ ఇచ్చింది. వేర్ తన మూవీకి 100 days ఎక్స్క్లూజివ్ థియేట్రికల్ విండో ఇస్తానని చెప్పారు. దాంతో పాటు ఫుల్ క్రియేటివ్ కంట్రోల్ అండ్ మూవీకి సరిపడా కంప్లీట్ బడ్జెట్ ఫర్ మార్కెటింగ్ అండ్ మేకింగ్ అండ్ అలాగే ఫిల్మ్ IP ఓనర్షిప్ కూడా తనకే ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. సో అందుకే ఇంకా ఫైనలీ నోలన్ యూనివర్సల్ స్టూడియోస్ తో డీల్ కుదుర్చుకున్నాడు. వీరు తన నెక్స్ట్ ఫిల్మ్ అయిన ఓపెన్ హైమర్ వాళ్ళ దగ్గరే చేస్తానని. అండ్ అలా మేకింగ్ ఆఫ్ ఓపెన్ హైమర్ స్టార్టెడ్. వేరే ఆ మూవీ స్టోరీ వచ్చేసి వరల్డ్ వార్ 2 లో ఆటమ్ బాంబ్ క్రియేట్ చేసిన సైంటిస్ట్ ఓపెన్ హైమర్ బయోపిక్. సో ఫర్ ది ఫస్ట్ టైం నోలన్ ఒక బయోపిక్ తీద్దాం అనుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో నోలన్ ఇలాగే చాలా విషయాలు కొత్తగా ట్రై చేశాడు. లైక్ జనరల్లీ హాలీవుడ్ లో మోస్ట్ ఆఫ్ ది బయోపిక్స్ అన్ని కూడా థర్డ్ పర్స్పెక్టివ్ లో తీస్తారు. అంటే మన మెయిన్ లీడ్ తన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఇలా వీళ్ళందరినీ కలిపి రాస్తారు. కానీ నోలన్ డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే ని సింగిల్ పర్స్పెక్టివ్ లో రాశాడు. సో అందుకే బాంబ్ సీన్ లో కూడా మనకు ఆ బాంబ్ బ్లాస్ట్ అదంతా చూపిరు. మనకు ఓన్లీ ఓపెన్ హైమర్ పర్స్పెక్టివ్ ఒకటే చూపిస్తారు. అండ్ అలాగే ఇంత ముందు వరకు
ఐమాక్స్ కెమెరాస్ లో బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ కెమెరా లేదు. సో ఈ మూవీ కోసమే కొడాక్ వాళ్ళు కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ కెమెరాని తయారు చేశారు. అండ్ అది యూజ్ చేసి షూట్ చేస్తున్నప్పుడు చాలా మంది యాక్టర్స్ కి సెట్ మీద వినపడేది కాదు. బికాస్ ఐమాక్స్ కెమెరా ఒక చిన్న సైజ్ డీజిల్ ఇంజిన్ అంత సౌండ్ చేసేదంట. సో అది మొత్తం షూట్ చేశాక ఆ మూవీ ఐమాక్స్ లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 11 మైల్స్ లాంగ్ అంట. సో కిలోమీటర్స్ లో చెప్పాలంటే 17.7 కిలోమీటర్స్. అంటే ఐమాక్స్ లో షూట్ చేయడం మూలాన ఒక సినిమా రీల్ 17 కిలోమీటర్స్ అంత లెంత్ వచ్చింది. సో ఇందుకే ఇంత కష్టంగా ఉండేది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఎవరు ఐమాక్స్ కెమెరాని రియల్ గా యూజ్ చేయరు. చాలా వరకు చిన్న చిన్న సీన్స్ ఆర్ తర్వాత దాన్ని ఐమాక్స్ కి అనౌన్స్ చేస్తారు. అండ్ అలాగే నోలన్ ఈసారి కూడా స్క్రీన్ ప్లే లో బ్యాక్ అండ్ ఫోర్త్ టెక్నిక్ యూజ్ చేశాడు. కానీ ఎప్పుడులాగా తన స్టైల్లో మరీ సైంటిఫిక్ టర్మ్స్ లోకి వెళ్ళిపోలేదు. అన్ని చాలా లైట్ గా టచ్ చేస్తా ఈసారి ఎక్కువ డ్రామా అండ్ డైలాగ్స్ మీద ఫోకస్ చేశాడు. అండ్ దిస్ ఇస్ ద రీజన్ మూవీలో VFX చాలా తక్కువ యూజ్ చేశారు. ఇన్ఫాక్ట్ మూవీలో చూపించిన బాంబ్ సీన్ కూడా వాళ్ళు ప్రాక్టికల్ గానే షూట్ చేశారు. అంటే రియల్ లైఫ్ లో చిన్న సైజ్ బాంబులు పేల్చి దాన్ని షూట్ చేశారు. అండ్ అలాగే లోపల ఉన్న ఎక్స్ప్లోజన్స్ చూపించడానికి చిన్న చిన్న ఎక్స్ప్లోజన్స్ చేసి వాటిని కెమెరాతో షూట్ చేశారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఈసారి నోలన్ హాన్స్ జిమ్మర్ తో కాకుండా లూడ్విక్ అనే కొత్త మ్యూజిక్ కంపోజర్ తో వర్క్ చేశాడు. నాట్ ఓన్లీ దట్ నోలన్ ఫేవరెట్ యాక్టర్ అండ్ మైకెల్ కేన్ కూడా ఈ మూవీలో లేడు. మెయిన్లీ బికాస్ 90 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి మైకెల్ కేన్ ఇంకా యాక్టింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో అందుకే ఓపెన్హైమర్ లో మైకెల్ కేన్ లేడు. అండ్ ఫైనలీ నోలన్ తో కలిసి మూవీస్ వర్క్ చేశాక కిలియన్ మర్ఫీ గాట్ ది మెయిన్ రోల్. అండ్ అలాగే ఇన్ఫాక్ట్ నోలన్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అను డిఫరెంట్ కాస్టింగ్ తీసుకున్నాడు. లైక్ రాబర్ట్ డానీ జూనియర్, మ్యాట్ డేమన్, ఎమిలీ బ్లంట్, ఫ్లారెన్స్ ప్యూగ్, రైన్ మాలిక్ అండ్ మెనీ మోర్. ఈ మూవీలో సన్నగా కనపడడానికి కిలియన్ మర్ఫీ చాలా ఎక్స్ట్రీమ్ డైట్ చేశాడు. అండ్ రాబర్ట్ డానీ జూనియర్ ఏమో మూవీలో వర్క్ చేశాక తన బెస్ట్ ఫిల్మ్ అని చెప్పాడు. అండ్ హీ ఆల్సో జోక్ దట్ నోలన్ షూటింగ్ అనేది చాలా స్ట్రిక్ట్ గా చేస్తాడు. ఓన్లీ స్మాల్ బాత్రూమ్ బ్రేక్స్ తప్ప మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 దాకా కంటిన్యూస్లీ షూట్ చేస్తాడని. సో ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ అలాగే ఆల్మోస్ట్ ఈ మూవీలో ప్రతిదీ ప్రాక్టికల్ గా చేశారు. బట్ స్టిల్ ఈ మూవీ బడ్జెట్ వాజ్ అండర్ 100 మిలియన్. అండ్ పైగా నోలన్ ఈ మూవీని ఓన్లీ 57 డేస్ లో షూట్ చేశాడు. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నోలన్ స్క్రీన్ ప్లే ని చాలా యాక్యురేట్ గాను టైట్ గా రాశాడు. అండ్ దానికి తగ్గట్టు మొత్తం ఎగ్జాక్ట్ గా తీశాడు. సో అందుకే మూవీలో ఏ సీన్ ని డిలీట్ చేయలేదు. అండ్ బికాస్ ఆఫ్ దట్ బాంబింగ్ అండ్ సమ్ వర్డ్స్ అండ్ నోలన్స్ ఫస్ట్ ఇంటిమేట్ సీన్ వీటన్నిటి మూలాన ఈ మూవీకి R రేటింగ్ ఇచ్చారు. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ నోలన్ గాట్ ఏ R రేటింగ్. సో దీంతో ఎవ్రీవన్ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నోలన్ R రేటింగ్ ఇచ్చారు. అండ్ అలాగే ఈసారి తన స్ట్రాంగ్ జోనర్ అండ్ సైఫై కాకుండా హీ వెంట్ విత్ ఎ బయోపిక్ వేర్ అది కూడా కంప్లీట్లీ డైలాగ్ బేస్డ్. అండ్ మూవీ రన్ టైమ్ వచ్చేసి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 3 hours. సో అసలు యాక్షన్ లేకుండా 3 hours డైలాగ్స్ అంటే ఆడియన్స్ చూస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేశారు. కానీ నోలన్ తను అనుకున్నట్టే మూవీని తీశాడు. సో మూవీ తీయడం దాకా ఒక కథ అయితే ఈ మూవీ మార్కెటింగ్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడైతే నోలన్ అనౌన్స్ చేశాడో తనకు పోటీ కావాలని WB వాళ్ళు బార్బీ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పారు. దాని మూలాన సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మార్కెటింగ్ రన్ స్టార్ట్ అయ్యింది విచ్ వాస్ బార్బెన్హైమర్. అంటే అసలు కంప్లీట్లీ ఆడియన్స్ ఆ మొత్తాన్ని గర్ల్స్ వర్సెస్ బాయ్స్ లెవెల్ దాకా తీసుకెళ్లారు. సో దాంతో రెండు మూవీస్ కి విపరీతమైన అటెన్షన్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇండియాలో అయితే ఓపెన్హైమర్ కి చాలా హైప్ క్రియేట్ అయింది. అండ్ ఫైనలీ 21st July 2023 మూవీ రిలీజ్ అయింది. అండ్ రిలీజ్ అవడంతోనే మూవీ బ్రేక్ లాట్ ఆఫ్ రికార్డ్స్. వేరే ఇందాక చెప్పిన క్లాజెస్ అన్ని ఉంటానే లైక్ R రేటింగ్ అండ్ అలాగే 3 hours లాంగ్, అది కూడా డ్రామా, ఇలాంటి విషయాలన్నీ ఉన్నా గానీ ఈ మూవీ చాలా రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇట్ బికేమ్ హైయెస్ట్ గ్రోసింగ్ బయోపిక్ ఎవర్. నాట్ ఓన్లీ దట్ ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోసింగ్ R రేటెడ్ మూవీ ఆల్సో. వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ $968 million కలెక్ట్ చేసింది. సో ఇలా చిన్న మార్జిన్ తో ఈ మూవీ 1 billion కొట్లైపోయింది. ఇన్ఫాక్ట్ దీనిపైన R రేటింగ్ లో వాకింగ్ ఫినిక్స్ జోకర్ ఒకటే ఉంది వేర్ ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ $1 billion. సో ఒకవేళ బార్బీ మూవీ కాంపిటీషన్ లేకపోతే ఈ మూవీ ఇంకా చాలా ఎక్కువ కలెక్ట్ చేసేదని చాలా మంది అంటారు. బికాస్ బార్బీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1 billion కలెక్ట్ చేసింది కాబట్టి. బట్ ఐ థింక్ ఇది ఒక స్ట్రేంజ్ కేస్ బికాస్ బార్బీ మూవీ ఒక సెపరేట్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. ఇన్ఫాక్ట్ బార్బీ మూవీ రావటం మూలానే ఇట్ బికేమ్ ఏ కల్చరల్ ఫెనోమినా. లైక్ దాని మూలానే చాలా హైప్ క్రియేట్ అయింది. సో మేబీ బార్బీ రాకపోతే ఇంత హైప్ క్రియేట్ అయ్యేది కాదేమో. ఏదేమైనా వితౌట్ బ్యాట్మెన్ క్రిస్టోఫర్ నోలన్ గాట్ ఏ బిగ్గెస్ట్ ఓపెనింగ్. మరి వీకెండ్ కి US ఒక్కచోట ఈ మూవీ ఆల్మోస్ట్ $82 million కలెక్ట్ చేసింది. సో ఒక 3 hours డ్రామా ఫిలిం ఈ లెవెల్ లో పర్ఫార్మ్ చేయడం అనేది దట్ వాస్ హిస్టారిక్. కానీ మూవీ ఓన్లీ ఒక్క రికార్డ్స్ బ్రేక్ చేసి ఆగలేదు. నెక్స్ట్ ఇట్ వెంట్ ఫర్ ఆస్కర్స్ వేర్ దిస్ మూవీ వాస్ నామినేటెడ్ ఫర్ 13 Oscars. అండ్ వాటిలో ఈ మూవీ లిటరలీ 7 awards గెలిచింది. అండ్ అవి కూడా మైండ్ పోయే అవార్డ్స్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫిల్మ్ ఎడిటింగ్ విచ్ వాస్ డన్ బై జెనిఫర్ లేమ్. దెన్ కమ్స్ సినిమాటోగ్రాఫర్. సో నోలన్ తో చాలా సార్లు వర్క్ చేశాక ఫైనలీ హీ గాట్ హిస్ అవార్డ్. దెన్ కమ్స్ ఒరిజినల్ స్కోర్. చాలా మూవీస్ తర్వాత నోలన్ మ్యూజిక్ డైరెక్టర్ ని చేంజ్ చేశాడు. వెరీ బ్రాట్ లూడ్విగ్ అండ్ వాళ్ళ ఫస్ట్ కొలాబరేషన్ లోనే లూడ్విగ్ కి ఆస్కర్ అవార్డ్ వచ్చింది. దెన్ కమింగ్ టు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫర్ రాబర్ట్ డౌనీ జూనియర్. అంటే నిజంగా RDJకి ఆస్కర్ రావటం అనేది దట్ వాస్ ఐకానిక్. I'd like to thank my terrible childhood.
అండ్ ఆ తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చేసి కిలియన్ మర్ఫీ గెలిచాడు. సో నో డౌట్ ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ కి హీ వాస్ వెల్ డిజర్వ్డ్. సో హీ వాస్ ది ఫస్ట్ ఐరిష్ బార్న్ టు విన్ దిస్ అవార్డ్. అండ్ హియర్ కమ్స్ ది బెస్ట్ పార్ట్, వేర్ 11 ఐకానిక్ ఫిల్మ్స్ అండ్ 8 ఆస్కర్ నామినేషన్స్ తర్వాత ఫైనలీ నోలన్ ఫస్ట్ ఆస్కర్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ డైరెక్టర్. Movies are just a little bit over 100 years old. I mean, imagine being there 100 years into painting or theatre. We don't know where this incredible journey is going from here. నిజంగా చెప్తున్నా, దిస్ వాజ్ రియలీ ఎ హిస్టారిక్ మూమెంట్ బికాస్ అలాంటి డైరెక్టర్ కి ఇన్నాళ్ళు ఆస్కర్ అవార్డ్ రాలేదని లిటరలీ హాలీవుడ్ లో ఉన్న అందరూ అనుకున్నారు. సో ఫైనలీ తను గెలవడంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ వైడ్ నోలన్ ఫ్యాన్స్ వెంట్ క్రేజీ. అండ్ నిజంగా ఇట్ వాస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. అంటే ప్రీవియస్ గా తీసిన టెనెట్ మూవీ ఫ్లాప్ అయింది, పైగా 20 years పాటు WB తో వర్క్ చేసిన వాళ్ళు తన మాటకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో అందుకే వాళ్ళని కాదని బయటకు వచ్చేసిన నోలన్ నెక్స్ట్ మూవీతోనే ఆస్కర్ అవార్డ్ కొట్టాడు. సో డెఫినెట్లీ నోలన్ వదిలేసుకోవడం అనేది దట్ వాస్ WB's worst decision because literally Oppenheimer వీటన్నిటితో పాటు బెస్ట్ పిక్చర్ ఆస్కర్ అవార్డ్ కూడా గెలిచింది. Brilliant and I'm so grateful to you. సో అసలు నిజంగా ఇన్ని నామినేషన్స్, ఇన్ని అవార్డ్స్ అండ్ పైగా జస్ట్ 100 million లో తీస్తే ఆల్మోస్ట్ 1 billion ఈ మూవీ కలెక్ట్ చేసింది. సో ఇంత ఐకానిక్ మూవీ WB జస్ట్ కొన్ని ప్రాఫిట్స్ కోసం వదిలేసుకుంది. ఇన్ఫాక్ట్ ఇంత పెద్ద మ్యాసివ్ సక్సెస్ తర్వాత WB మళ్ళీ నోలన్ తో డీల్ కుదుర్చుకోవడానికి ట్రై చేసింది, కానీ నోలన్ రిజెక్ట్ చేశాడు. Now I am become death, the destroyer of worlds. అండ్ ఆఫ్టర్ దట్ 2024 లో ఎమ్మా అండ్ నోలన్ ఇద్దరు బ్రిటిష్ ఎంపైర్ కింగ్ చార్లెస్ దగ్గర నుంచి దే గాట్ ఆనర్ వేర్ నోలన్ వాజ్ అవార్డెడ్ విత్ నైట్హుడ్ అండ్ ఎమ్మా విత్ డేమ్హుడ్. సో బ్రిటన్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ కి వాళ్ళిద్దరికి అవార్డ్స్ ఇచ్చారు. సో అంత మ్యాసివ్ సక్సెస్ తర్వాత అందరూ నోలన్ మళ్ళీ ఏదో సైఫై మూవీ తీస్తున్నాడని అనుకున్నారు, కానీ నోలన్ చాలా డిఫరెంట్ గా ది ఆడిసిస్ అనే మూవీ తీస్తున్నాడు. సో ఆ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జూలై 2026 లో రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీ నోలన్ కంప్లీట్ IMAX కెమెరాల్లో షూట్ చేస్తున్నాడు. అంటే బిఫోర్ దట్ ఓపెన్హైమర్ లో కూడా కొన్ని పోర్షన్స్ కుదరలేదు. సో అందుకే దిస్ విల్ బి ది ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ విచ్ ఇస్ షాట్ ఎంటైర్లీ ఆన్ IMAX కెమెరాస్. అండ్ ఈ మూవీ కోసం నోలన్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాస్ట్ తీసుకున్నాడు, లైక్ మ్యాట్ డేమన్, టామ్ హాలండ్, జెండియా, యానా హ్యాథ్వే, రాబర్ట్ ప్యాటిసన్, చార్లిస్ థెరాన్, ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా మంది. సో ఇంత పెద్ద క్యాస్ట్ తో చాలా క్రేజీగా తీయడానికి ప్లాన్ చేశాడు. వీరు మళ్ళీ తన పాత్ సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ తోనే వర్క్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ మూవీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లైక్ యాక్చువల్లీ మూవీ స్టోరీ ప్రకారం దీంట్లో కొన్ని పెద్ద పెద్ద క్రీచర్స్ చూపియాలి. సో మరి ఈ టాపిక్ నోలన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడో చూడాలి. లైక్ అసలు ప్రాక్టికల్ గా వెళ్తాడా ఆర్ VFX చేస్తాడా ఆర్ ఓవరాల్ అసలు ఎలా చేస్తాడో చూడాలి. సో ఓవరాల్ వీటన్నిటి మూలన ఈ మూవీ నోలన్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీస్ట్ ఫిలిం. మరి ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ $250 million. సో ఓపెన్హైమర్ తర్వాత వస్తుంది కాబట్టి అందరికి ఈ మూవీ మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి చూడాలి మూవీ ఎలా ఉంటదని. సో ఇంకా దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిస్టఫర్ నోలన్. సో మీరు కనుక ఇక్కడ దాకా చూస్తే డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ అసలు మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.